ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శారదా శారదాంభోజవదనా వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం కుర్యాత్. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవుపాస్మహే. అభంగురకలాధానా స్థూలలక్షత్వమీశే తుంగాయ మహతే తస్మై తురంగాయ మహో నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. యక్కర్ణాంజలి సంపుడైరహరః సమ్యక్ పిబత్యాధర వాల్మీకిర్వదన అరవిందగళితం రామాయణాఖ్యం మధు. జన్మవ్యాధిజరా విపత్తిమరణైరత్యంత సోపద్రవం సంసారం సవిహాయ గచ్చతు మాన్ విష్ణోపదం శాశ్వతం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రియమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ఓం రామ్ రామాయ నమః. చెప్పండి అందరు కూడా. ఈ శ్లోకం ఒకటి కూడా నేర్చుకోండి అందరు కూడా. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. ఇది సుందరకాండలో 13వ సర్గలో 59వ శ్లోకం. అలాగే సుందరకాండలో రామాయణంలో చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ముఖ్యంగా ఒక 3 శ్లోకాలు మనం నేర్చుకుంటే మన జీవితం ధన్యమైనట్టే. ఇంకొకటి చెప్తాను, ఇది నమోస్తు రామాయ సలక్ష్మణాయ. మోహన్ గారు మీరు ఇది నేను ఇస్తాను, అసలు ముందే అనుకోవాలి, మనకున్న కాలాతీతం కల్లా మనం నేర్చుకోలేకపోయాం. ఇదొకటి. అలాగే నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. ఈ శ్లోకం ఒకటి. ఇంకొకటి అంటే సీతాదేవి తన దుఃఖాన్ని మాంచమని ఆంజనేయ స్వామిని అడుగుతుంది అనమాట. అది కూడా నేర్చుకోండి. అది చిన్న శ్లోకం. త్వమస్మిన్ త్వమస్మిన్ త్వం అంటే నీవు అనమాట. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖ క్షయకరో భవ. హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖ క్షయకరో భవ. ఆంజనేయ స్వామి అంటుంది అమ్మవారు, త్వమస్మిన్ కార్యనిర్యోగే, కార్యం చేయగలడంలో సూర్యుడు అయ్యా నువ్వు. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ. ఎవరినైనా బాగా గొప్పవాళ్ళని ఆయన ఐడెంటికల్గా తీసుకుంటాం మనం, బాగా చేసినటువంటి వాళ్ళని. అలాగా త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ. హనుమాన్, ఓ హనుమా, యత్నమాస్థాయ, నువ్వు ప్రయత్నం చేసి దుఃఖ క్షయకరోభవ, నా దుఃఖాన్ని నివారించవయ్యా. ఎందుకంటే అది అమ్మవారు చెప్తుంది. ఇదొకటి. ఈ నమోస్తు రామాయ ఎందుకంటే ఆంజనేయ స్వామి వారు మొత్తం లంకానగరం అంతా కూడా తిరిగినప్పటికీ కూడా సీతాదేవి కనబడలేదు. కనబడకపోతే ఆ స్వామివారు ఎలా వచ్చారు? నేను వెతుకుతున్నానని వచ్చారు. నేను వెతకడం ఏంటి? నువ్వు వెతికితే భగవంతుడు దొరకడు. నేను చెప్తున్నాను ప్రవచనం, నేను చెప్తున్నానా? నేను చెప్పట్లేదు, ఆయన చెప్పించుకుంటున్నాడు. మేము వచ్చి వింటున్నాం, మీరు వచ్చి వినట్లేదు. స్వామి మిమ్మల్ని తీసుకొచ్చి ఆయన శక్తి ఇచ్చి, మీ చెవులకు ఆ శక్తి ఇచ్చి వినిపిస్తున్నాడు. కాబట్టి ఏదైనా ఆ భగవంతుడే మనకి ఆ నిర్ణయం చెయ్యాలి తప్ప మనంతట మనం ఏమీ చేయలేదు. ఇది మనకి రామాయణం నేర్పుతుంది. అంచేత ఎప్పుడైనప్పటికీ కూడా ఏ పనైనా సరే, అందుకనే శ్రీ వైష్ణవులు ఎవరైనా చెప్పినప్పుడు దాసుడి పేరు మురళీకృష్ణ అండి అంటారు, దాసుడు అంటారు. ఎవరైనా కనపడడం అడియేన్ దాసోహం, మీ కాలుకి దాసుడు అండి అని చెప్తారు. అంటే తగ్గి ఉండాలి.
మనిషి నేర్చుకోవాల్సింది ఏంటంటే తగ్గి ఉండడం. ఎంత తగ్గి ఉంటే అంత పెద్దవాడు అవుతాడండి. అంటే ఇలాగ శ్రీభాష్య అప్పలాచార్యుల వారు ఉపన్యాసం చెప్పినప్పుడు పోర్టు ట్రస్ట్ చైర్మన్ పివిఆర్కే ప్రసాద్ గారు ఆయన వచ్చి అక్కడ అలాంటి చిన్న కుర్చీ వేసుకుని అక్కడ కూర్చునేవారు. ఆయన అక్కడ ఉంటుంది, పెద్ద సీట్ ఉంటుంది ఆయన పోర్టులో. ఆ స్వామి వచ్చారా మీరని ఈయన అన్ని వరకు ఎవరో తెలియదు, ఆయన మామూలు డ్రెస్ వేసుకుని వచ్చేవారు. అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు ఉపన్యాసం చెప్తుంటే ఎల్వి సుబ్రహ్మణ్యం అని పెద్ద ఆయన సెక్రటరీ, ఆయన కూడా అలాంటి చిన్న కుర్చీ వేసుకుని కూర్చుని రాసుకుంటుండేవారు. అంటే ఏ మనిషి అయినప్పటికీ తను తగ్గి ఉంటే ఎదుటివాడి నుంచి ఏమైనా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. భగవంతుడి విషయం అంచేత ఇక్కడ నేను వెతుకుతున్నాను అనుకున్నాడు ఆంజనేయ స్వామి, కనబడలేదు. అప్పుడు ఈ శ్లోకం చదివాడు, అమ్మా నేను వెతుక్కోలేకపోతున్నాను నిన్ను, నువ్వు కనబడవా తల్లి అని మొరతోటి, ఆర్తి తోడను రావే అని అడవి మృగము కేకలిడగానే వచ్చి రక్షించు తండ్రి హృదయపూర్వకముగ కేకలిడుచునుంటి అంటారు మా సీతారామయతిందుల వారు. ఆర్తి తోడను రావే అని అడవి మృగము కేకలిడగానే వచ్చి రక్షించు తండ్రి. ఆవేళ గజేంద్రుడు కేకలు పెడితే వచ్చి రక్షించేవు కదయ్యా. ఆర్తి తోడను రావే అని అడవి మృగము కేకలిడగానే వచ్చి రక్షించు తండ్రి హృదయపూర్వకముగా కేకలిడుచునుంటి. హృదయపూర్వకంగా నిన్ను కేకలు పెడుతున్నానయ్యా, రావయ్యా అని చెప్పి ఈవేళ మనం స్వామిని అడు. అప్పుడు స్వామి అనుకున్నాడు, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. ఇది చాలా అద్భుతమైన శ్లోకం. రామా నీకు నమస్కారం, సీతమ్మకి నమస్కారం, లక్ష్మణుడితో సీతమ్మతో కూడినటువంటి రాముడికి నమస్కారం. నమోస్తు రామాయ స లక్ష్మణాయ, లక్ష్మణుడితో కూడినటువంటి రాముడికి నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయే. అప్పటి వరకు కూడా ఆయన రాముల వారికి నమస్కారం పెట్టి సీతాదేవికి నమస్కారం పెట్టలేదు. ఈ శ్లోకం చెప్పే వరకు 13వ సర్గ 58 సర్గలు శ్లోకాలు అయ్యే వరకు ఆయనకి సీతాదేవిని నేను వెతుకుతున్నాను అనుకున్నాడు. కానీ సీతాదేవి నేను వెతికితే కనబడుతుందా? లక్ష్మి దానంతట అదే రావాలి. కాబట్టి సీతాదేవి ఆవిడంతటా ఆవిడ కనబడదా అనుకున్నప్పుడు ఈ జ్ఞానం కలిగింది ఆయనకి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయే, జనకుడు యొక్క కూతురైనటువంటి జనకాత్మజ. అప్పుడు వీళ్ళని అనుకున్న తర్వాత మనకి దైవం ప్రాతికూల్యం ఉండకూడదు. దైవం ఎప్పుడు కూడా అనుకూలం చేసుకోవాలంటే దేవుడికి నమస్కారం పెట్టుకుని వెళ్ళాలి. ఏం చేతంటే నువ్వు అనుకుంటావు దైవం ప్రాతికూల్యం అయితే ఆ పనిని నువ్వు సాధించలేవు. అంచేత దైవం ప్రాతికూల్యం అంటే దైవం అనుకూలించకపోతే నువ్వు ఆ పని చేయలేవు. అందుకని దేవుడికి నమస్కారం పెట్టుకుని వెళ్ళరా. ఓ పరీక్షకి వెళ్తే దేవుడికి ఒకసారి నమస్కారం పెట్టుకు ఏమవుతుందండి, దేవుడికి పట్టి ఎప్పుడు చూసేవాడే కదా దేవుడు అనుకోకండి. దేవుడి దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టుకుని వెళ్ళండి. ఏ పని మొదలుపెట్టినా శ్రీకారం చుట్టడం, ఒక శుభ్రాకి ఇస్తే ఎందుకండి దేవుడి దగ్గర పెడతారు? ఒక శ్రీకారం. భగవంతుడు పరిశుద్ధుడు. మన అందరం కూడా ఇంకా ఎంత బాగా మలినంతో ఉన్న వాళ్ళు నిర్మలలో అంత నిర్మలాయ ప్రశాంత అంటే భగవంతుడు ఒక్కడే పరిశుద్ధుట, ఆయనకి మలినం అంటదుట. మనం ఎంత బాగా సాధన చేసిన వాళ్ళమైనా మలినం అంటుంది. మలినం అంటే మలినం అంటే ఒంటి మీద ఉన్నటువంటి మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే సకృత్ గీతాంబసి స్నానం సంసార మలనాశనం అంటారు. అంటే శరీరం మీద మలం ఉంటే ఒక మంచి మైసూర్ శాండిల్ సబ్బు పెట్టుకుని రుద్దుకుంటే పోతుంది. మరి ఆత్మ కంటినటువంటి మురికి ఎలా పోతుందయ్యా? భగవద్విషయం వల్ల పోతుంది. సకృత్ గీతాంబసి స్నానం. గీత అంటే అక్కడ భగవద్గీత గురించి చెప్పారు. గీతనే కాదు, శ్రీమద్ రామాయణం, భగవద్గీత, భాగవతం, బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మా వైవర్త పురాణం, విష్ణు పురాణం, వాయుపురాణం, వరాహ పురాణం, వామన పురాణం, అగ్ని పురాణం, నారద పురాణం, స్కాంద పురాణం, పద్మపురాణం, లింగ పురాణం, ఇలాంటి గరుడ పురాణం, ఇలాంటి 18 పురాణాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, శృతులున్నాయి, స్మృతులున్నాయి. శృతి స్మృతి పురాణేషు ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇన్నున్నాయి మన బాగు చేయడానికి. ఏదో ఒక్కటైనా మనం నేర్చుకోవాలి కదా మానవుడిగా అవతరించినందుకు. ఎందుకంటే ఈ జన్మ నీది అనుభవించడం కొంత పార్టే, కానీ మిగిలిన జన్మంతా కూడా భగవంతుడికి అర్పితం. అందుకనే మానవ జీవితంలో బాల్యం అంటే బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కోపినశక్త అంటుంది మన శంకర
చిన్నపిల్లలప్పుడు ఆటలాడుతూ గడిపేస్తాం. బాలస్తావత్ క్రీడాసక్త. ఈ పిల్లల్ని పట్టుకొచ్చామనుకోండి, నలుగురు ఏదైనా పెళ్ళికి వెళ్ళామనుకోండి, వాళ్ళ పిల్లాడు ఎవడో తెలియదు, మన పిల్లాడు మన పిల్లాడు ఉంటాడు, వాళ్ళ పిల్లాడు ఎవడో తెలియదు, ఇంకోళ్ళ పిల్లాడు ఎవరో వస్తారు, హిందీ వాడైనా తమిళ వాడైనా అందరూ కలిసి ఆడేసుకుంటారు. అక్కడ పిల్లలందరూ ఆడుకుంటారు. వాళ్ళకి క్రీడలంటేనే ఇష్టం. తరుణస్తావత్ తరుణీసక్త అంటే కొంచెం వయసు వచ్చింది. వయసు వచ్చిన తర్వాత ఆయనకి అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళ మీద, ఆడవాళ్ళకి మగవాళ్ళ మీద కించిత్ పరిజ్ఞానం కలుగుతుంది. టీనేజ్ అంటారు దాన్ని. తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త. ఇంకా వృద్ధులు అయిపోతారు. అప్పుడు ఏమిటండి అంటే ఇంకేమిటి, పెళ్ళి అవ్వాలి, పిల్లాడు పెళ్ళి అవ్వాలి, లేకపోతే పిల్లాడికి ఉద్యోగం రావాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, చింతలు ఏర్పడతాయి. ఇంకా పరమే బ్రహ్మణి కహ అపి నా అశక్త. ఆ బ్రహ్మ పదార్థం మీద ఎవడరా మనసు పెడతాడు అని చెప్పి నీకు ఓపిక ఉన్ననాళ్లే భగవంతుడి భజన చెయ్యాలి. అందుకనే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సంనిహితే కాలే నహి నహి రక్షతి డుకృంకరణే అంటారు శంకర భగవత్పాదుడు. సంప్రాప్తే సన్నిహితే కాలే, ఆ సన్నిహితుడు అంటే సంయముడు. ఆ యముడు వచ్చి సమయానికి సంప్రాప్తే సన్నిధి, ఎవ్వరూ నేను రక్షించలేరయ్యా. ఎప్పుడు రక్షించబడతావు నువ్వు? భజ గోవిందం, గోవిందుణ్ణి భజించు. భజ గోవిందం, గోవిందుణ్ణి భజించు. సంప్రాప్తే భజ గోవిందం భజ మూఢమతే. మనందరం మూఢమతులు అని చెప్పారు స్వామి. అంటే మేము తెలివైన వాళ్ళు అండి, డాక్టర్ చదివామండి, ఇంజనీరింగు, నేను పోర్ట్ ట్రస్ట్ చైర్మన్, లేకపోతే పలానా ప్రధానమంత్రి అబ్దుల్ కలాం, ఏమీ పనిచేయవు. భాగవంతుడి మీద అన్నీ దిగదొడిపే. కాబట్టి పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారు కూడా అప్పుడు ఆలోచన చేసి నమోస్తు రామాయ సలక్ష్మణ, ఈ శ్లోకం గురించి చెప్తున్నాను. ఇదంతా కూడా సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయ నమోస్తు రుద్ర ఇంద్ర యమ అనిలేభ్య. అంటే మొట్టమొదటి రాముడు వారికి నమస్కారం పెట్టుకున్నాడు, లక్ష్మణుడు నమస్కారం పెట్టుకున్నాడు, జానకీదేవికి నమస్కారం పెట్టుకున్నారు. తర్వాత వీళ్ళ ముగ్గురిని అయిన తర్వాత నమోస్తు రుద్ర ఇంద్ర యమ అనిల ఏభ్య నమోస్తు చంద్ర అర్క మరుద్గణేభ్య. అంటే రుద్రుడికి, ఇంద్రుడికి, మరుద్గణాలకి, వీళ్ళందరికీ కూడా దండం పెట్టుకున్నాడు స్వామి. సరే, మనం అన్నీ అక్కర్లేదు కానీ ఈ ఒక్క శ్లోకం ఒక్కటే చదవండి అవకాశం ఉన్నవాళ్ళు. తర్వాత ఇంకొక శ్లోకం చెప్పాను, త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖ క్షయకరోభవ. ఇంకొకసారి చెప్పుకుందామా? త్వమస్మిన్ కార్యనిర్యోగే, రేపు అందరి చేత చెప్పించండి ఇది. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖ క్షయకరోభవ. నా దుఃఖాన్ని నివారించవయ్యా అని చెప్పి అమ్మవారు సాక్షాత్తు ఆంజనేయ స్వామిని అడిగింది. ఇదొకటి. ఈ రెండు నేర్చుకోండి బాగా. అవకాశం ఉన్నంతసేపు పఠించండి. ఎప్పుడు పొద్దున్నే లేచి స్వామికి ఒకసారి నమస్కారం పెట్టుకుని త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరితత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖ క్షయకరోభవ ఒక్కసారి అనుకుంటే నీకు ఆ రోజున ఏవి దుఃఖం లేకుండా చూస్తాడు స్వామి. అంటే లేకపోతే చూస్తాడు. ఎప్పుడు కూడా అమ్మ ఆకలిస్తుందంటేనే పెడుతుందని కాదు, ఆకలి ఇయ్యకపోయినా పెడుతుంది. ఆకలిస్తుందమ్మా అని ముందన్నవాడికి ఫస్ట్ కంచం పెడుతుంది, అంతేనా కదా? నలుగురు పిల్లలు, ఇప్పుడు ఎవరు నలుగురు పిల్లలు అంటే ఒక్క పిల్లాడే కదా అంటారు. కాబట్టి నలుగురు పిల్లల్లో అమ్మ ఆకలి అనేటువంటి వాడికి ముందు పెడుతుంది, ఆకలి మిగిలిన వాళ్ళకి తర్వాత పెడుతుంది. అందుకే మనం ముందర మన ప్రోటోకాల్ మన ముందు ఇచ్చేయాలి. తర్వాత ఇంకొక మంత్రం రామాయణంలో మరొక అద్భుతమైనటువంటి మంత్రం ఏంటంటే జయమంత్రం. ఇవి నేను తర్వాత మోహన్ గారు ఇవన్నీ రాసిస్తాను, ప్రింట్ చేస్తే ఆ ప్రింటు మరొకసారి ఎప్పుడైనా మీరు అందరూ కలిసి వచ్చినప్పుడు ఒకరోజు ఎప్పుడో శనివారం ఆదివారం పెట్టుకోండి, తప్పకుండా వచ్చి నేను మీకు ఆ 4 శ్లోకాలు మళ్ళీ మీ చేత పఠింపజేసి ఆ కాగితాలు మీ అందరికి ఇస్తాను. ఎవరైనా మహానుభావుడు దాన్ని ప్రింట్ చేసి గుడి తరపునైనా ప్రింట్ చేయండి, ప్రింట్ చేసి అందరి చేత పఠించండి. ఒక చిన్న బ్యానర్ కొట్టుకుని ఇక్కడైనా పెట్టండి దాన్ని.
ఇంకొకటి ఏంటంటే జయమంత్రం. అంటే ఉపన్యాసం నేను చెప్పుకుని వెళ్ళిపోయిన తర్వాత మీకు కూడా దాంట్లో ఫలితం ఉండాలి కదా. ఏదో మీరు విన్నారు, సంతోషం, సన్మానం చేసేస్తారు, లేకపోతే ఇంకోటి అయిపోతుంది, తిరుపతి కాస్తాను. మనం నేర్చుకున్నది ఏమిటి, మనకు వచ్చింది ఏమిటి, అంతే కదండి. కలియుగంలో మనకేంటి అని అంటారు కదా. నేను వింటే నాకేంటి ఉండాలి అంటే బాహ్యం ప్రకృతి విషయం కాదు, నివృత్తి విషయం చెప్తున్నాను మీకు. అంటే మన జీవితాలని బాగు చేసుకోవడానికి ఇలాంటి కొన్ని సత్మార్గాలు. వచ్చిన వాళ్ళు ఉంటే పర్వాలేదు, వాళ్ళకి శతకోటి నమస్కారాలు. రాని వాళ్ళ గురించి చెప్తున్నానమ్మా. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వాం పురీం లంకాం అభివాజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వైః సరైనం జహి రావణిం. ఓం రాం రామాయ నమః. ఇది లంకానగరంలో ఈ కొంచెం ముందు సర్గల్లో వస్తుంది. సరే, ఆ విషయం, ఈ జయమంత్రం ఎందుకు చదివాడు అనే విషయం మరొక 10 నిమిషాల్లోనే వచ్చేస్తుంది మన కథలో, అప్పుడు చెప్తాను. ఇక్కడ నిన్నటి రోజున సీతాకి ఆంజనేయ స్వామి వారు రామకథ చెప్పాడు. దశరథుడు అనేటువంటి మహారాజు ఉన్నాడు. పురా దశరథో నామ. అయోధ్యకి రాజు. ఆయనకి 4 కొడుకులు, 3 భార్యలు. పెద్ద కొడుకు సత్యవచనబద్ధ, సత్యవచనం కట్టుబడిపోయి అడవికి వచ్చాడమ్మా. పితుర్వచన నిర్దేశ, తండ్రి మాట గురించి, సత్యవచనం గురించి, సత్యవచనం పరిపాలించడానికి స్వామి అడవులకి వేధించారు. ఆ కథ సీతమ్మకు తెలుసు. ఆ అడవిలో ఆయన భార్యను పోగొట్టుకున్నారు. అక్కడ వరకు సీతమ్మవారికి తెలుసు, ఎందుకంటే ఆవిడ కూడా అక్కడే ఉంది కదా. తర్వాత వీళ్ళకి లింకు అంటే, నేను ఇక్కడికి నిన్న రాలేదనుకోండి, మొన్న ఎప్పుడో నేను మోహన్ గారు మాట్లాడగలను, నేను ఇక్కడికి వచ్చి ఉపన్యాసం చెప్తాను, మీకు ఎవరికి తెలియదు. వారు మీకు పరిచయం చేయాలి. మనకు తెలుసున్నవాడు ఒకడు పరిచయం చేస్తే కానీ మన తెలుసు. అందుకని సీతాదేవికి తెలుసున్నటువంటి ముందు కథను చెప్పాడు. తర్వాత వారి పరిచయం ఎక్స్టెన్షన్ చేశారు. దాన్ని ఎలా ఎక్స్టెన్షన్ చేశారు? ఏమని? అమ్మా, ఈ వనవాసంలో వెళుతున్నప్పుడు రామచంద్రుడికి సుగ్రీవుడు అనేటువంటి మిత్రుడు కలిశారు. రామసుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రత్వం చేసుకున్నారు. ఏమండి? రామసుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రత్వం చేసుకున్నారు. సుగ్రీవుడు అన్నగారు వాలి ఆ సుగ్రీవుడి యొక్క భార్యను పట్టుకుని వెళ్ళిపోయాడు. అందుకని రామచంద్రుడు స్నేహధర్మాన్ని అనుసరించి వాలిని సంహరించారమ్మా. ఆ సుగ్రీవుడికి వానర్రాజ్యం వచ్చిన తర్వాత ఇదిగో అంగదుడు, నలుడు, నీలుడు, శరభుడు, గవయుడు, గవాక్షుడు, కుముదుడు మొదలైనటువంటి వాళ్ళందరితో కూడా మేము అందరం దక్షిణ దిక్కుకి వచ్చాం. ఇదిగో నీ దగ్గరికి నేను ఒక్కడినే వచ్చాం అంటే ఆవిడంటుందిట, సరే నమ్మకం కలగలేదు. రాముడు ఎలా ఉంటాడో చెప్పమన్నాడు. కవయిత్రి మొల్ల అంటుందండి, చాలా బాగా చెప్తుందండి. అంటే తెలుగు రామాయణాలు చాలా ఉన్నాయి. మొట్టమొదటి వాల్మీకి అసలైన కథ అని మనకు చెప్పుకుంటారు. తర్వాత కథలలో కొన్ని విషయాలు చేరుస్తుంటారు. లక్ష్మణుడు గీత గీసినట్టు, లక్ష్మణుడి గీతరా వాల్మీకంలో లేదు. ఏమండి? తర్వాత మరొక కొన్ని విషయాలు ఇవి చెప్తూ ఉంటారు. అలాగా మిగిలిన రామాయణంలో మళ్ళీ మన ఇంట్లో జరిగిన విషయాలకు కొన్ని కలుపుతూ ఉంటారు అట్లా కవులు. ఆ రామాయణాన్ని మొట్టమొదటి కావ్యం చెప్తారు. శ్లోకసార సమానం కామార్థగుణ సంయుక్తం ధర్మార్థగుణ విస్తరం. కామార్థగుణ సంయుక్తం ధర్మార్థగుణ విస్తరం. కామంతో ప్రారంభమయ్యి ధర్మం యొక్క విస్తరణ యొక్క విషయాన్ని గురించి చెప్పింది రామాయణం. కామార్థగుణ సంయుక్తం ధర్మార్థగుణ విస్తరం. అటువంటి శ్లోకసార సమాకీర్ణం సర్గ కల్లోల్ కాండాక వందే మహారామాయణారణం అంటారు.
అందుకని రామాయణం అనేటువంటిది చూసే మిగిలినటువంటి కవులు కాపీ కొట్టి మిగిలినటువంటి కావ్యాలు రాశారంటారు. సాక్షాత్తు కాళిదాసే రామాయణం యొక్క కథని ఆయన అనుసరించి, అనుసరణ అనుకరణ. మన పిల్లలు ఎలా మాట్లాడతారు, మనని మాట్లాడిన మాటలు చూసి ముఖ కవళికలు, పెదాల కదలిక, ఇవన్నీ ఆలోచన వాళ్ళు కూడా మాట్లాడతారు. మన మేనరిజమ్స్ అన్నీ వాళ్ళు నేర్చుకున్నారు. నువ్వు ఊరుకోరా అంటాం కదా, ఆ పిల్లడు కూడా నువ్వు ఊరుకోరా అంటాడు. చూడండి, 2-3 ఏళ్ళ పిల్లలు మనం ఏం మాట్లాడితే, మనం ఎలా చేస్తే ఉండమ్మ కొంచెం తినమ్మా అంటే అమ్మ తింటానంటాడు. ఇలా చెప్తే వాడు ఇలా అంటాడు. అంటే అనుసరణ అనుకరణ, ఇదే పిల్లలకి ఎడ్యుకేషన్లో చెప్తారు, ఫిజికల్ ఎడ్యుకేషన్. అయితే మహాకవి కాళిదాసు ఆయన రఘువంశం అనేటువంటి కథను రాశారు. రఘువంశం అంటే ఈ రఘువంశంలో నేను చెప్పాను కదా, మొట్టమొదట బ్రహ్మ కొడుకు మరీచి కొడుకు కశ్యపుడు కొడుకు ఇక్ష్వాకు, మనువు ఇక్ష్వాకువు, కకుత్సువు, ఇలా వరుసలో వచ్చి ఈ యొక్క మధ్యలో సగరుడు, అసమంజసుడు, తర్వాత అంశుమంతుడు, దిలీపుడు, తర్వాత భగీరథుడు, అలా వచ్చి తర్వాత నాభాగుడు అజమహారాజు, తర్వాత రఘుమహారాజు, తర్వాత దిలీప్ మహారాజు, అలాగే రఘుమహారాజు, అజమహారాజు, తర్వాత దశరథ మహారాజు, రామలక్ష్మణుడు. ఈ వంశానుచరితం చేయవ పురాణం పంచలక్షణం అంటుంది. సర్గస్య ప్రతిసర్గస్య వంశో మన్వాంతరాణి చ వంశానుచరితం చేయవ పురాణం పంచలక్షణం. ఈ వరసంతా చెప్పడానికి ఆ యొక్క కాళిదాసు ఏం చేశాడంటే, ఈ రామాయణాన్ని పట్టుకుని ఆ రామాయణంలో పరిపాలించినటువంటి దశరథుడు యొక్క ముందర్రాజుల యొక్క చరిత్ర అంతా కలిపి రఘువంశం అనేటువంటి మొట్టమొదటి కావ్యం రాశాడు. ఆది కావ్యం రామాయణమైన, రఘువంశం మనకి పంచకావ్యాలు అంటారు. అవేంటంటే రఘువంశం, కుమార సంభవం, మేఘ సందేశం, విక్రమోర్వశీయం, అభిజ్ఞాన శాకుంతలం. ఇవి 5 పంచకావ్యాలు. చిన్నప్పుడు ఎవరన్నా చదువుకున్నాడు రా పండితుడు అంటే, ఇప్పట్లాగా ఎంఏ పిహెచ్డి అంటే పండితుడు కాదు. ఈ పంచకావ్యాలు ఎవరికి వస్తాయో వాడే పండితుడు, బాగా గుర్తుపెట్టుకోండి. సరే, అప్పుడు వినయం అది, ఇప్పుడు వినయం ఇది. సరే, ఆ స్వామి తర్వాత అనేక మంది రాశారు. దాన్నే అనుసరించి అధ్యాత్మ రామాయణం రాశారు వ్యాసుల వారు. గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం రాశారు. కవయిత్రి మొల్ల రామాయణం రాశారు. ఆవిడ చెప్తుంది, సీతాదేవి దగ్గరికి వచ్చి ఆ యొక్క శ్రీరామచంద్రుడి విషయాన్ని చెప్తూ, ఉన్నాడు రాఘవుడు లెస్స ఉన్నాడిది కపుల కూడి ఉర్వీతనయ. ఉన్నాడు రాఘవుడు లెస్స అంటే బాగా ఉన్నాడమ్మా. ఉన్నాడిదే కపుల కూడి ఉర్వీతనయ. రామునిడా గురించి నిన్ను రావణుడెత్తుకు వచ్చుకు వేళ నీ హేమ విభూషణావళుల్ ఋష్య మహాద్రివైచనన్. నీ హేమ విభూషణావళుల్ ఋష్య మహాద్రివైచనన్. మేము అవి తీసి దాచితిమి. నీపతి అచ్చటికి ఎగుదంచగా తామరసాప్తనందుడు వాణిని శ్రీరామునికిచ్చి సంతసించదన్ అంటాడు. నువ్వు వెళ్ళిపోయేటప్పుడు రామునుడా గురించి అంటే మోసగించి నిన్న రావణాసురుడు పట్టుకుని వెళ్ళిపోయేటప్పుడు నీ హేమ విభూషణావళులు అంటే చంద్రహారాలు, కాసుల పేరు ఏవో ఉంటాయి కదండి ఆడవాళ్ళకి. సరే, ఆ నగలన్నీ కూడా, అందులో ఆవిడ రాచకన్య, రాజు చేతకత్తి, రాజుగారి దగ్గర ఎన్ని నగలు ఉంటాయో మీకేమిటి చెప్పాలి, నేను చెప్పక్కర్లేదు. అన్ని నగలు అన్నీ కూడా ఆవిడ మూటకట్టి, చీరని చింపి మూటకట్టి కింద పడేస్తే ఆయన సుగ్రీవుల వారు తీసుకుని దాచి, ఇగో రామచంద్రుడు వస్తే తిరిగి ఇచ్చారమ్మా, అది చెప్పుకొచ్చారు. సంతోషించింది. ఏమయ్యా ఇన్ని చెప్తున్నావయ్యా, రాముడు ఎలా ఉంటాడు ఆ లక్షణాలు మళ్ళీ ఇంకొకసారి అంటే, మామూలుగా రాముడు ఉంటాడు అని చెప్తున్నాడు. ఈ వచ్చినవాడు రావణాసురుడు కాదా? ఆ వేళ నన్ను జనస్థానంలో రావణాసురుడు భిక్షక వేషం వేసుకుని పట్టుకుని వెళ్ళిపోయిన వాడు కోతి రూపంలో వచ్చాడేమో. రాచకన్య నమ్మదావిడ. అసలు ఏంటి డెఫినేషన్ చెప్తాడు ఈయన. రాముడు అంటే ఏం చెప్తాడన్న పూర్తి నమ్మకం కలిగే వరకు ఆవిడ నమ్మదు. అది చెప్తాడు. రాముడు ఎలా ఉంటాడయ్యా అంటే, క్వతే రామేణ సంసర్గ కథం జానాపి లక్ష్మణ వానరాణాం నరణం చాపి కథమాసీత్ సమాగత. నరులకి వానరులకి ఏ విధంగా కులిసిందయ్యా స్నేహం, అంతే కదండి. మనుషులకి కుదురుతుంది స్నేహం.
వానరులకు కుదురుతుంది. నరాణాం వా నరాణాం వా కథమాసీత్ సమాగత. ఎక్కడయ్యా వీళ్ళకి స్నేహం కుదిరింది? కరెక్ట్గా చెప్పినా కానీ. ఇంకా చెప్తున్నాడు, కీదృశం తస్య సంస్థానం రూపం రామస్య కీదృశం. రాముడు ఎలా ఉంటాడు, లక్ష్మణుడు ఎలా ఉంటాడు అని కథమూరు కథం బాహు లక్ష్మణస్య సంశమే. రామలక్ష్మణుల గురించి చెప్తున్నావు, ఆ వివరాలు మళ్ళీ పూర్తిగా చెప్పని అడిగింది. కథలా చెప్తే వినలేదప్పుడు. అప్పుడు అయ్యో అమ్మవారికి అనుమానం కలిగింది, దాన్ని మళ్ళీ నివృత్తి చేద్దాం అనుకున్నాడు స్వామి. అందుకనే పాతాళంలో ఉన్నటువంటి జీవుణ్ణి, అంటే పతితుడైనటువంటి జీవుణ్ణి గురువుగారు ఏ విధంగా ఉద్ధరిస్తారంటే, మళ్ళీ భగవంతుడి యొక్క నామం. గురువుగారి దగ్గరికి వెళ్తే ఏమిస్తారు? ఏ చిన్నజీరి స్వామి వారి దగ్గరకో శంకరాచార్య వారి దగ్గరికి వెళ్ళినప్పుడు భగవన్నామం మీకు ఒకటి ఇస్తారు. ఆ నామాన్ని పట్టుకుని మీరు ఉద్ధరించబడాలి. ఉద్ధరతి అంటే ఉన్న స్థితి నుంచి పైకి రావడాన్ని ఉద్ధరణ అంటారు. ఆ ఉద్ధరించబడాలి అంటే మామూలుగా ఉద్ధరించబడు. ఒక గురువు అనేటువంటి వాడు వచ్చి భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకున్నటువంటి గురువు వచ్చి, అంటే భగవద్విశ్వాసం పూర్తిగా అవగతమైనటువంటి వాడు ఇవ్వాలి. అందరూ ఎవరు పడితే వాళ్ళు నేనే గురుని అంటే, నేను ఇక్కడ సభలో చెప్పకూడదు కానీ స్వామి అయ్యప్ప మాలేస్తారు, 3 సార్లు మాలేస్తే వాడే గురువు అని చెప్పి ఇంకోళ్ళు వేస్తారు. అది ఒకటి అనుకోండి, అదొక పంథ. కానీ గురువు అనేటువంటి వాడు ఆ బ్రహ్మ పదార్థం యొక్క విషయాన్ని వాడు తెలుసుకుని పూర్తిగా తాను అవలంబించి తాను ఆచరించి తాను ఇంకా తన అనుభూతిలోకి ఉండగా ప్రజలందరికీ కూడా పంచాలని వాళ్ళంతటి వాగ్విదాం కోవిద తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం వాగ్విదాంబరం అంటే తపస్సుతోటి నిండిపోయినటువంటి గురువు శిష్యుల యొక్క ఆర్తి చూడలేక ఆయన వాగ్విదుడయ్యి భగవంతుడి యొక్క తత్వాన్ని శిష్యుడికి ఉపదేశించినటువంటి వాడే గురువు. అంటే ఆ గురువులు ఎలా ఉంటారంటే, వాళ్ళు అంటే వర్షంతో పోలుస్తారు. అమ్మవారు ఆ వర్షంతో పోలుస్తుంది. ఆళి మళై కన్నా ఒండ్రు నీకైకరవిల్ ఆళియుల్ పుక్కు మొదం కొడత్తేరి ఊళి మొదల్లో నర్వం పోల్ మెయిబెరుతూ వర్షం కురిసింది అంటారు. వర్షం ఎక్కడ కురుస్తుందండి? ఎవరి మీద కురుస్తుందండి? ఎవరి మీదైనా కురుస్తుంది. ఏమైనా తారతమ్యాలు ఉంటాయా? ఉండవు. దానికి పల్లంలో కురుస్తుంది, ఎత్తులో కురుస్తుంది, పర్వతం మీద కురుస్తుంది, మైదానాల మీద కురుస్తుంది, ఎడారిలో కురుస్తుంది. ఎవరైతే పట్టుకుంటారో ఆ వర్షం నీటిని వాళ్ళకి వెళ్ళి అది పంటలు పండిస్తుంది. పట్టుకోరో వర్షం మీద కొండ మీద పడి నీళ్ళు అవి వాళ్ళంతా వెళ్ళిపోతాయి, ఎడారిలో కురిసిన నీరు వెళ్ళిపోతాయి. కానీ గురువు అనేటువంటి వాడు కూడా అలాగే శిష్యుల యొక్క అజ్ఞానాన్ని చూసి వారవలేక చెప్తాడు, తనంతట తానుగా వర్షిస్తాడట. వాగ్విదాం కోవిద అలా వర్షించాడు నారదుడు వాల్మీకి. ఆ వాల్మీకి మనకు అందించాడు. రాముడు ఎలా ఉంటాడయ్యా అంటే, ఆ భగవతత్వాన్ని తెలిసినటువంటి సాక్షాత్తు హనుమ చెప్తున్నాడు రాముల వారి గురించి. రామ కమలపత్రాక్ష. నాకు ఈ సర్గం అంటే చాలా ఇష్టం. సుందరకాండ రామాయణం మొత్తం ఎన్ని పుస్తకాలు చదివినా ఈ 4 శ్లోకాలు అంటే నాకు విపరీతమైన పిచ్చి అనమాట. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతే జనకాత్మజ తేజసాదిత్య సంకాస ప్రసూతే జనకాత్మజే తేజసాదిత్య సంకాస క్షమయా పృథివీ సమ బృహస్పతి సమో బుద్ధ యశసా వాసవోపమ రక్షితా జీవలోకస్య స్వజనస్య చ రక్షితా స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరంతపః రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్తా కారయితా చ అర్చిష్మానర్చితోచ్యర్థం బ్రహ్మచర్యే వ్రతస్థితః సాధూనాం ఉపకారజ్ఞః ప్రచారజ్ఞశ్చ కర్మణాం రాజా విద్య వినీతశ్చ బ్రాహ్మణానాముపాసితః శృతవాన్ శీల సంపన్నో వినీతశ్చ పరంతపః యజుర్వేద వినీతశ్చ వేద విద్భిస్సు పూజితః ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ విస్థితః విపులాంశో మహాబాహు కంబుగ్రీవో సుభానన గూఢచతుస్సుతామ్రాక్షో రామో దేవి జనైశ్రుతః దుందుభిస్వర నిర్ఘోష. రాముడి గురించి వర్ణిస్తున్నాడు. ఎంత వర్ణిస్తే రాముడి గురించి హనుమంతుడు వర్ణించాడు. బుద్ధిమతాం వరిష్ఠుడు రాముడిని రూపాన్ని మనకు అలా చూపించేశాడు. రామ కమలపత్రాక్ష
అంటే కమలం లాంటి కన్నులు కలిగినటువంటి వాడు. కమలాక్షి అని పేరు పెట్టుకుంటారు చాలామంది, కానీ కళ్ళు పీలగా ఉంటాయి, పిల్లి కళ్ళల్లో ఉంటాయి. సరే, కమలాక్షి. రామ కమలపత్రాక్ష అంటే పేరున్న వాళ్ళు క్షమించండి. కామ కమలపత్రాక్ష, కమలం లాంటి కళ్ళు కలిగినటువంటి వాడు. ఏమండి, అందరికీ చాలామందికి ఉంటాయి కదండి, మళ్ళీ కొత్తగా చెప్పడం ఏంటండి అంటే కమలం లాంటి కళ్ళు అంటే ఏమిటి అనుకోవాలి కదా. ఏమిటి చెప్పండి మీకు, కమలం లాంటి కళ్ళు అంటే ఏమిటి? కమలం లాంటి కళ్ళు అంటే కమలం లాంటి కళ్ళేనండి అంటాం. కమలం ఎలా ఉంటుంది? ఒక రేకు తీయండి, రేకు తీస్తే ఆ రేకు మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది. బాగా గమనించండి, మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది, చివరికి వచ్చేసరి సన్నగా ఉంటుంది. అంతే కదండి, మనకు అలాగే పెళ్లి కూతుళ్ళకి ఇలా దిద్దుతారు కదా, అలాగా ఆ చివర సన్నగా ఉంటుంది, మళ్ళీ మధ్యలో ఉబ్బెత్తు, మళ్ళీ చివర సన్నగా ఉంటుంది. అది కమలం అంటే. అది కుంభాకార కట్టుకుంటాడు, అదొక అర్థం. రెండొకటి ఏంటంటే అర్థం, కమలము అంటే ఏమిటిరా అంటే వాస్తవంగా వేదాంతంలో అయితే సూర్యుడి యొక్క కిరణాలకి బట్టి అది వికసిస్తుంది. సూర్యుడు అంటే కలువకు చంద్రుడు ఎంతో దూరం. మన కవీశ్వరులు చాలామంది తెలుగులో చాలా బాగా రాశారు. ఈ కవీశ్వరులు, పూర్వ కవీశ్వరులు, వేటూరు సుందరరామూర్తి గారు, ఆత్రేయ, శ్రీనారాయణ రెడ్డి, వాళ్ళందరూ తత్వధారం తెలిసినటువంటి వాళ్ళు, మామూలు వాళ్ళు కాదు వాళ్ళు. శ్రీనారాయణ రెడ్డి గారు అయితే విశ్వంభర అనేటువంటి నవలకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది, మహానుభావుడు. తర్వాత పాపం సినిమా పాటలు కూడా రాసేవారు. అయితే మనం ఆ సినీ రచయిత కింద గుర్తించుకుంటారు చాలామంది, మహానుభావుడు ఆయన. అలాగే వేటూరు సుందరరామ అనేక. సూర్యుడు, కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం, దూరమైన కొలది పెరుగున అనురాగం ఏదో ఒక పదట రాశారు. అంటే సూర్యుడు ఉదయిస్తే కమలం వికసిస్తుంది, సూర్యుడు అస్తమిస్తే కమలం. ఇది మనకి ఇంకో ఉదాహరణలో చెప్తుంది కదా అమ్మవారు. ఉంగళ్ పుళైక్కడై తోటత్వావిల్ సెంగళ్ నీర్ వాయ్ నెగిలింద ఆంబల్ వాయ్ కుంభినగాన్ செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் எங்கிடுவான் போகின்றார் எங்களை மென்னும் எழுப்புவான் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கడు శంకరు మేందు తడక్కయన్ పంగ ఎక్కడానై పాడేలు ఉరుంబాన్. అమ్మవారు మొట్టమొదటి పట్టుకుంది ఆ కమలం ఉదాహరణ. అమ్మ గోదాదేవి. కలువలు కమలాలు వికసిస్తాయమ్మా, తామర పూలు మూసుకుపోతున్నాయి అంటే చంద్రుడు వెళ్ళిపోతున్నాడు, సూర్యుడు వస్తాడు, తెల్లారిపోతుంది, లే బుద్ధి లేనిదానా అని చెప్పి అమ్మవారు గోపికని తిడుతుంది. సరే, అది తత్వం, అది ఒక సబ్జెక్ట్ అనుకోండి. అంటే ఈ ఉదాహరణ కమలాన్ని ఎక్కువ కవులు ఉపయోగిస్తారు. కమలము అన్నదానికి మనం పట్టుకోవాలి. వాస్తవ కమలము అంటే సూర్యకిరణాలు ఉదయించినప్పుడు అది వికసిస్తుంది. సూర్యకిరణాలు కపి అంటే చెప్తాడు. కపి అంటే కప్యాసం పుండరీకాక్షమేమని అంటారు. అంటే అంటే ఆ పరమేశ్వరుడు యొక్క నామాన్ని చెప్తే ఎవరైతే వికసిస్తారో, పరమేశ్వరుడు నామం అంటే ఎవరైతే చాలా సంతోషిస్తారో, పరమేశ్వరుడు నామం చెప్తే ఒళ్ళు పులకించిపోతుందో, పరమేశ్వరుడు యొక్క నామం చెప్తే ఆనందాశ్రువులు రాలుతాయో, వాళ్ళు కమలం లాంటి కన్నులు కలిగిన వాళ్ళు అని చెప్పి. అక్కడ కమలం అంటే భగవంతుడు, అంటే సూర్యుడు యొక్క కిరణాలంటే భగవంతుడు యొక్క మాటలని అర్థముట. ఇది చెప్పుకొచ్చారు. హిరణ్యబాహు, హిరణ్యరేత, హిరణ్యవపు అంటారు కదా, ఆయన సూర్యుడు, ఆయనే బ్రహ్మ, ఆయన మనకి ఈ రామచంద్రుడు రావణాసురుని సంహరించడానికి కూడా అదే విషయాన్ని చెప్తారు అగస్త్యుల వారు. సరే, ఇక్కడ రాముల వారి గురించి చెప్తారు. సత్యధర్మపరః. దీని గురించి ఒక్కొక్క విషయాన్ని వర్ణించాలంటే చాలా చెప్తారు. ఆ స్వామిని రామ కమలపత్రాక్ష సర్వసత్వమనోహర రూపదాక్షిణ్య సంపన్న. ఆయనకి ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే ఎవరితోటైనా చాలా సరదాగా కిందకి దిగుంటారట. తర్వాత తేజసాదిత్య సంకాస, తేజస్సులో ఆదిత్యుడిని మించినటువంటి వాడు. క్షమయా పృథివీ సమః. ఎవరైనా తిట్టినా పెద్ద పట్టించుకోరు ఆయన. క్షమయ అంటే క్షమలో పృథివీతోటి సమానం. భూమిని ఎన్ని పిల్లర్స్ వేసేస్తాం, అదేమన్నా తిడుతుందామని. క్షమయా పృథివీ సమాహ. బృహస్పతి సమోబుద్ధ. బుద్ధిలో ఎవరంటే అగ్రగణ్యుడు చాలా బృహస్పతి అనమాట. దేవానాంచ ఋషీనాంచ గురుంకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అంటారు కదండి. ఆ బుద్ధిలో బృహస్పతి. రక్షితా స్వస్య వృత్తస్య.
తన రాజ్యాన్ని రక్షించుకుంటాడు, తన ధర్మాన్ని రక్షిస్తాడు, తాను ఆచరించి పరులకు చెప్తాడు. అంతేగాని మీరు అందరూ ఎదుటివాడికి చెప్పేటందుకు నీతులు ఉంటాయని చేయడు రాముడు మొట్టమొదట తను ఆచరించి ఎదుటివాడికి చెప్తాడు. అది ఆచార్య సంలక్షణం. రామో భామినిలోకస్య చాతుర్వర్ణస్య రక్షిత, 4 వర్ణాలు ఆయన గొడుగులో రక్షించబడతాయి. యజుర్వేద వినీతశ్చ, నేను యజుర్వేదం సామవేదం అధర్వవేదం గురించి చెప్పాను. యజుర్వేద వినీతశ్చ వేద విద్భిస్సు పూజిత, వేద విద్వాంసులందరినీ కూడా పూజిస్తారు స్వామి. గోడ చతుస్సు దుందుభిస్వరణుర్ఘోష, మాట్లాడితే శంఖధ్వనిలా మాట్లాడాలట. యాండి ఎక్కడి నుంచి వచ్చారు అలాంటి మాట అక్క, ఏయ్ ఎక్కడి నుంచి వచ్చావు అలాంటి మాట కాదు. నాతి ఉచ్చం నాతి నీచం అంటారు భగవద్గీతలో. మనం ఎలా మాట్లాడాలి, ఎలా కూర్చోవాలి, ఎలా తినాలి అన్నీ భగవద్గీత చెప్తుంది మనకి. దుందుభి స్వరనిర్ఘోష, మాట్లాడితే కంగుమని వస్తుందిట మాట. తర్వాత సమస్సమ విభక్తాంగో, స్వామికి ఏవేవి అవయవాలు ఎక్కడెక్కడ ఉండాలో అన్నీ ఉన్నాయట స్వామికి. దశపద్మో దశభృత్ త్రివలీత్యవలశ్చ చతుర్వ్యంగ స్థితీశవాన్ చతుష్కల చతుర్లేఖ చతుష్కిష్కు చతుస్సమ చతుర్దశ సమద్వంద చతుర్దంశ చతుర్గతి మహోష్టవాసన పంచదిగ్ధ్వంసవాన్వాన్ దశపద్మో దశభృతో త్రివ్యాక్తో ద్విశుక్లవాన్ సత్యధర్మపర శ్రీమాన్ సంగ్రహ అనుగ్రహే రతః. ఆ రామచంద్రుని వర్ణించారు. అయితే దీంట్లో రామచంద్రుడు కొన్ని లక్షణాలు చెప్పారు. త్రిస్థిర, 3 స్థిరమైనటువంటి అంగాలు ఉన్నాయట. ఒక ఉత్తముడైనటువంటి పురుషుడికి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. వక్షము, మణిబంధము, పిడికిలి స్థిరంగా ఉన్నవాడు. త్రిప్రలంబ, కనుబొమ్మలు, బాహులు, వృషణములు పొడవుగా ఉన్నవాడు. త్రిసమ, కేశాగ్రములు, జానువులు, వృషణములు సమలంగా ఉన్నాడు. త్రిశుచోన్నతమ, ఉదరము, వాలి చుట్టు భాగము, హృదయము ఎత్తుగా ఉన్నవాడు. త్రితామ్ర, నేత్రాంతములు అంటే కళ్ళ చివర్లు, గోళ్ళు, అరచేతులు ఎర్రగా ఉన్నవాడు. అంతే కదండి. ఇలా చూస్తాడు డాక్టర్, హిమోగ్లోబిన్ లేదంటే ఒకసారి చేయి చూపించమ్మా అంటాడు. ఇలా చూస్తే తెల్లగా ఉంటే పెద్ద హిమోగ్లోబిన్ లేదు రాసేస్తాడు. అంటే టెస్ట్ చేస్తారనుకోండి, ఫస్ట్ మనం చూసి పాలిపోయాడురా అంటారు కదా, పాలిపోకుండా ఇలా చేయి కొంచెం ఎర్రగా ఉందండి, వాడు హిమోగ్లోబిన్ బాగా ఉన్నట్టు. కొంతమందికి చిన్న నడక నడిస్తేనే చేతులు ఎర్రబడిపోతాయి, మొహం కందిపోతుంది, అంటే కొంచెం హిమోగ్లోబిన్ ఎక్కువ ఉంది అనమాట వాళ్ళకి. సరే, త్రితామ్ర, నేత్రాంతములు, గోళ్ళు, అరచేతులు ఎర్రగా ఉన్నాడు. త్రిషు స్నిగ్ధ, పాదరేఖలు, శిరోరేహంలో లింగమణి 3 మునుకులా ఉన్నాడు. ఇవన్నీ చెప్పుకొచ్చి 96 అడుగులు ఉన్నారట స్వామి, 96 అంగుళాలు ఉన్నారట. చతుష్కిష్కు అంటారు. 96 అంగుళాలు అంటే 12 పెట్టి భాగించారు, 12 96, 8 అడుగులు ఉన్నాడు స్వామి. అందుకనే 12 అంగుళాలు 1 అడుగు అంటారు కదండి, అంతేనండి, చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా మీరు. సరే, 96 అంగుళాలు కలిగినాడు, అంటే 8 అడుగులు ఎత్తు. త్రిశుత్సమ, బాహువులు, జానువులు, ఊరువులు, గండస్థలం సమానంగా ఉన్నవాడు. ఇలాగ చెప్పుకొచ్చి అంటే రాముణ్ణి పూర్తిగా, అంటే దీనికి సాముద్రిక శాస్త్రంలో ఏ మనిషికి ఎలా ఉంటే వాడు చక్రవర్తి ఎలా అవుతాడో, చక్రవర్తికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కూడా స్వామి దగ్గర ఉన్నాయట. అలాగా ఇవన్నీ చెప్పుకొచ్చేసరికి సీతాదేవి కొంచెం నమ్మకం పెట్టుకుంది. సరే, వీడిని ఇంకా చాలా వర్ణించారండి, అవన్నీ వర్ణిస్తే ఏమంటే మేము 8:30 టైం చెప్పారు కదండి, మీరు ఇంకా ఇవన్నీ చెప్పేస్తున్నారంటే కష్టం కదండి. అంటే సరే ముందుకెళదాం. ఇవన్నీ వింది స్వామి. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీకు. చిన్న హారతి ఇవ్వండి అమ్మా బాబు మేస్టర్, చిన్న హారతి. రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీకం ప్రత్యయార్థం తవానిత్తం త్వం దత్తం మహాత్మన సమాశ్వాస భద్రంతే హరితే దక్షిణ. అమ్మా, నేను వారను, రాముడు నీకు ఈ ఉంగరం పంపినాడు, నీ దుఃఖం పోచుండకు ఈ ఉంగరాన్ని ఇస్తున్నాను, నీకు మంగళం కలగాలి గాక. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీకం. ఇదిగో ఉంగరం అని చెప్పి ఉంగరం ఇచ్చాడు స్వామి. అమ్మవారు తీసుకుంది, కళ్ళంపటి నీళ్లు పెట్టుకుంది. మన పిల్లాడు అమెరికాలో ఉన్నాడండి, వాళ్ళ పిల్లాడు వస్తే వాళ్ళ అమ్మ కాఫీ తాగడం అంటే ఇష్టమని ఒక కాఫీ ఫ్లాస్క్ పంపించండి. ఆ ఫ్లాస్క్లో పొడేసేసి నీళ్లు పోస్తే పాలు పోస్తే అన్నీ కాఫీ వచ్చేస్తుంది, దాంట్లో ఆటోమేటిక్ కాఫీ. తల్లికి కాఫీ ఇష్టమని ఆ మిషన్ చూస్తే దీనికి కాఫీ ఇష్టమే, ఆ కాఫీ మిషన్ చూడదావిడ, వాడి పిల్లాడి ప్రేమను చూస్తే కళ్ళంబట్టి నీళ్లు పెట్టుకుంది. శ్రీమద్ రమారమణ గోవిందా. ఆ రామచంద్రుల వారు ఇచ్చినటువంటి ఉంగరాన్ని సీతాదేవికి ఇచ్చారు స్వామివారు. అమ్మా, నేను వానరుడు, రాముడు ఇచ్చిన ఉంగరాన్ని పంపానమ్మా అన్నారు.
అది తప్పితే గృహీత్వా ప్రేక్షమాణ సాభర్తు కరభూషణ భర్తారమివ సంప్రాప్త, హృదయానికి అద్దేసుకుందిట ఆ ఉంగరాన్ని. భర్తారమివ సంప్రాప్త, సాక్షాత్తు రాముడే వచ్చి తన ఆలింగనం చేసుకున్నట్టు ఆలింగనం చేసుకుంటా. కళ్ళంపటి నీళ్లు వలవలా ఏడుస్తోంది. స్వామి గృహీత్వా ప్రేక్షమాణ సాభర్తు కరవిభీషణ భర్తారమివ సంప్రాప్త జానకీ ముదితాభవ. ముదిత అంటే సంతోషపడింది. తర్వాత చెప్తుంది ఆ కథ అంతా చెప్పి, ఇదిగో రావణాసురుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, 2 నెలలు గడువు పెట్టాడు, ఈలోగా రాముడు లేకపోతే నా ప్రాణం త్యాగం చేస్తాను. సోదరుడు విభీషణుడు చెప్పాడు రావణాసుడికి, వినలేదు. వాళ్ళ కూతురు అనల అనేటువంటి ఆవిడ చెప్పింది. మాల్యవంతుడు అనేటువంటి వాడు రావణాసుడు చెప్పాడు, అయినా చెప్పినా రావణుడు వినలేదు. కాబట్టి వెంటనే రామచంద్రుణ్ణి తీసుకుని రావయ్యా. ఇందాక చెప్పాను కదా, త్వమస్మిన్ కార్యనిర్యోగే, అమ్మవారు చెప్తోంది, త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ. 3 సార్లు విన్నాం, వచ్చేయాలి ఇప్పటికి. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్తమాస్తాయ దుఃఖ క్షయకరో భవ. దుఃఖాన్ని నివారించమ్మా అని చెప్పి ఆంజనేయ స్వామి వారికి ఇచ్చి, నాయనా అక్కడ ఎంతమంది ఉంటారయ్యా, నీకులాగా నువ్వు ఒక్కడవైతే 100 యోజనాలు దాటొచ్చావు, మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉంటారు అని అడిగితే, అప్పుడు ఆంజనేయ స్వామి ఏం చెప్పాలండి? ఎవరైనా దాటడానికి ముందుకు వచ్చారా? ఎవ్వరు లేరు కదా, ఈయన ఒక్కడే వెళ్ళాలి. సత్యం చెప్పాలంటే ఏం చెప్పాలి? అక్కడ ఎంతమంది, సీతాదేవి అడుగుతోంది, మీరే సీతాదేవి అడిగారు వానరుని, ఎంతమంది ఉన్నారు అక్కడ సైన్యం, ఈ సముద్రాన్ని దాటి రాగలిగిన వాళ్ళు ఎవరున్నారు, ఈ శక్తి కలిగిన వాళ్ళు ఎవరున్నారు అంటే ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలి చెప్పండి? ఎవ్వరు లేరండి, నేను ఒక్కడనే దాటి వచ్చానండి అని చెప్పాలి. వాస్తవంగా అదే కదా, ఆయన ఒక్కడే దాటాడు. 100 యోజనాలు ఎవరు దాటలేదు కదా, అంతే కదండి. ఒకడు 10 యోజనాలు, ఒకడు 20, ఒకడు 30, ఒకడు 40, ఒకడు 50, ఒకడు 60, ఒకడు 70 చెప్పాడు. కానీ 100 యోజనాలు దాటివాడు ఎవడలేడు. జాంబవంతుడు దాటుతానన్నాడు, 3 నెలలు టైం అడిగాడు. ఇంకెవరు దాటకూడదు. ఎవడున్నాడు? ఆంజనేయ స్వామి ఒక్కడే. అది చెప్తే ఏమవుతుంది? సీతాదేవి నువ్వు ఒక్కడివే ఏం చేస్తావయ్యా అని వెంటనే పడిపోతుంది. మరి తెలివే అంతే కదండి, నువ్వు ఒక్కడివే, రాముడు ఎలా వస్తాడు, లక్ష్మణుడు ఎలా వస్తాడు, వానర సైన్యం ఎలా వస్తుంది అని అప్పుడే బాధపడిపోదండి. అంటే జనరల్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు 4 రోజులు బట్టి జ్వరం చెప్పాను, డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టరు 4 రోజులు బట్టి ఏమి తినలేకపోతున్నాడు డాక్టర్ గారు, ఏం తిన్నా విమిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుందండి, అసలు అన్నం సాయించట్లేదండి, ఇలాగ వాళ్ళు చెప్తే సరే ఇంకా అన్నీ మనమే చెప్పడం, డాక్టర్ ఏం చెప్పడం, చెప్పాడంటే వాడు డాక్టర్ కాదు. కాబట్టి రాస్తాడు 1, 2, 3 మాత్రలు అసలు. 1 మీరు పొద్దున్నే వేసుకోండి అమ్మా, 2 మీరు భోజనం చేసిన తర్వాత వేసుకోండి, 3 భోజనం చేసిన తర్వాత నిద్రపోకండి, సాయంకాలం ఇది వేసుకోండి, బి కాంప్లెక్స్ ఇవన్నీ ఇస్తాడు. సార్ డాక్టర్ గారు ఇవన్నీ తగ్గిపోతాయి. వాడికి తెలుసు నీలో రోగం ఏమిటో, నీ రిపోర్ట్స్ ఏమిటో వాడికి తెలుసు. కానీ నీకు నమ్మకం కలగాలి. నీకు నమ్మకం కలిగినప్పుడే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు చెప్తాడు, మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్రివనౌకసాహ. ఆ ఆంజనేయ స్వామి చెప్పినటువంటి అర్థమే మనం అందరికీ చెప్పాలి. ఎవరికైనా కష్టం వస్తే, ఏముందమ్మా ఎంత కష్టం, ఇంతకన్నా పెద్ద కష్టం వచ్చిన వాళ్ళు ఉన్నారమ్మా, ఓదార్చు. మనిషి రాకపోయినా నటించండి, ఎదుటివాడు సంతోషం గురించి నటించండి, మీరు ఏం ఇవ్వక్కర్లేదు. నటనే జీవితం అంతా. జగన్నాటక సూత్రధారి అంటారు స్వామిని. ఈ జగన్ నాటకాన్ని సూత్రధారి వెనకాల ఆ వెనకాల రీల్ వేసేవాడు ఆయన. జగన్తే నాటకం. మనం కూడా నాటకం ఆడాలి, ఎవరైనా తెచ్చిపెట్టుకుని నవ్వాలి. అంటే బాగున్నారా, మీకు ఇష్టం లేదు, ఇది వస్తే చీడు దొబ్బేస్తుందిరా బాబు, ఇది వస్తే నన్ను తినేస్తుంది, ఏవో డౌట్స్ అడుగుతుంది, వాళ్ళ కష్టాలు చెప్తుంది అని చెప్పి అయినా మనసులో ఉంటుంది. బాగున్నారమ్మా, నమస్కారం, రండి కూర్చోండి, ఉపన్యాసం అవుతుంది, ఏమైనా చెప్తా అండి పిన్ని గారు అంటే, ఉండండి ఈ ఉపన్యాసం అయిన తర్వాత విందాం అని ఒక్కసారి. వాళ్ళ మీద శత్రుత్వం అవద్దు, నవ్వుతూ ఉండండి, నవ్వుతూ మాట్లాడండి. అదొక్కటే మనం నేర్చుకోవాలి. స్మిత భాషి, పూర్వభాషి, సత్యభాషి. మన మాటలో సత్యం ఉండాలి. ఎవరినైనా ప్రేమిస్తే నిజంగా ప్రేమించండి, సత్యంగా ఉండండి. అక్కడ మాత్రం ఎవరికైనా పెట్టుబడి పెట్టాలో, అక్కడ మనకి ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నా, ఇష్టం లేని వాళ్ళు ఉన్నా. ఒక 10 మామిడి పళ్ళు తెచ్చాం, 10 మంది ఉన్నారు, ఒకళ్ళు 2 ఇష్టం ఉండదు మనకి, అయినా సరే 10 మందికి బంక్తి భేదం చేయకూడదు, అందరికీ సమానంగా ఇచ్చేయాలి. అది శాస్త్రం చెప్పింది మనకి. కాబట్టి రాముడు ఎలా ఉన్నాడంటే, ఆయన చెప్తారు అక్కడ ఎంతమంది ఉన్నారయ్యా అని చెప్పడానికి ఆన్సర్ చెప్తుంది ఆవిడ.
మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్రివనౌకసా. ఈ ఒక్క మాటతో ఆవిడ 2 నెలలు జీవించేసింది. ఈ ఒక్క మాట. అందుకే రాముడు వాక్య కోవిద అంటే ఆంజనేయ స్వామి కంటే వాక్య కోవిదుడు ఎవరు లేదు. మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్రివనౌకసా. నాలాంటి వాళ్ళు, నాకంటే బలవంతులు అందరూ చాలామంది అవతల ఒడ్లు ఉన్నారమ్మా, నేను ఒక్కడనే చిన్నవాడిని. మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ, నాతో కంటే సమానమైన వాళ్ళు, నాకంటే బలవంతులు ఉన్నారమ్మా. ఎక్కడికైనా కొట్టుకెళ్ళాను, ఏమైనా మంచినీళ్ళ బాటలు కావాలండి అన్నారనుకోండి, మోహన్ గారు వెళ్తారా, అక్కడ ఎవరికో చిన్నపిల్లాడికి వెళ్ళి కొంచెం మంచినీళ్ళ బాటలు పెట్టరాయా ఆ గురువు గారికి అని చిన్నపిల్లాడిని కదా పంపిస్తారు. అలాగే వాళ్ళందరూ పెద్దవాళ్ళు అక్కడ ఉండి చిన్నపిల్లాడిని అని పంపించారమ్మా అని చెప్పాడు. నమ్మకం కుదిరింది. సీతకాని చూసింది ఏమిటి అక్కడికి వెళ్ళి. కానీ ఆవిడ ప్రాణం నిలబడాలి. మొట్టమొదటి మనం ఈవిడ ప్రాణం నిలబడితే కదా ఈ రాముడు వస్తాడు, యుద్ధం చేస్తాడు, రావణాసుని కొట్టాలి. ఇప్పుడే ఎవరు లేరమ్మా, నేను ఒక్కడనే వచ్చానంటే పడిపోతుంది ఆవిడ. అంచేత స్వామికి దాన్నే కామన్ సెన్స్ అంటారు. నీకు ఎక్కడున్నా కామన్ సెన్స్గా మాట్లాడాలి. అనవసరమైనటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ అనవసరమైనటువంటి మాట వల్ల అంటే వాళ్ళకి ఎవరికో పచ్చకామెరలు వస్తుంది, మనం పరామర్శించడానికి 40 రోజులు పచ్చకామెలతోటి ఒక ఆయన చచ్చిపోయాడండి అని చెప్పకూడదు. పచ్చకామెలు అంటే బయలురూబిని, ఆ చిన్న బయలురూబిని అనే చిన్న ఆమల ఉంటుందండి, అది కొంచెం ఎక్కువైతే కళ్ళు పచ్చబడతాయి. మళ్ళీ మన ఇంటి మజ్జిగాన్నం బార్లీ తిగితే 40 రోజుల్లో తగ్గిపోతుంది, 15 రోజుల్లో తగ్గిపోతుందండి. ఏం లేచో టకటకా తిరిగేశారండి అని చెప్పాలి. అంటే బ్యాడ్ ఇంప్రెషన్ కలిగించకూడదు. స్వామి ఇది మేనేజ్మెంట్ టెక్నిక్ అంటారు దీన్ని. అదే పర్సనాలిటీ మేనేజ్మెంట్ అని పెద్ద పెద్ద డబ్బులు ఇచ్చి క్లాసులు చెప్తారు, అంతే కదండి. పెద్ద పెద్ద ఇంగ్లీష్ వాళ్ళు ఏమి చెప్పుకున్నా ఇవే చెప్తారు. ఎప్పుడు నవ్వుతూ ఉండవయ్యా, ఆ కార్యం అవుతుంది, పాజిటివ్ సెన్స్ చెప్పండి, పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ గురించి చెప్పండి అంటారు. అలాగే చెప్పాడు ఆంజనేయ స్వామి. వీళ్ళందరికీ గురువు అయిన. మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్రివనౌకసా. హనుమాన్ మత్త ప్రవతర కశ్చిత్ నాతే సుగ్రీవ సన్నదో, నాకంటే తక్కువ వాళ్ళు ఎవరు లేరమ్మా అన్నారు. అప్పుడు సీతాదేవి మరొక చిన్న హారతి ఇవ్వండి. తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభం ప్రదయో రాఘవో ఏతి సీతా హనుమతే దదౌ. తతో వస్త్రముక్తం దివ్యం చూడామణిం శుభం ప్రదయో రాఘవో ఏతి సీతా హనుమతా దదౌ. సీతాదేవి తన కొంగుకు చుట్టుకున్నటువంటి మణిని తీసుకొచ్చి సీతాదేవి శ్రీ హనుమంతుల వారికి ఇచ్చిందిట. ఆ స్వామివారు మణివరముపగుయ్యం మహాత్మ జనక నృపాత్మజాయ గిరిరివ పవన అవధూతముక్త సుఖితమన సంప్రదం ప్రతివేదే సీతా ప్రదక్షిణం కృత్వా సుఖితమన ప్రతి సంక్రమం ప్రవీర్తే. ఓం రాం రామాయ నమః. చెప్పండమ్మా గట్టిగా, ఓం రాం రామాయ నమః. బోలో శ్రీరామచంద్ర భగవాన్కి, సీతామాయికి, పవనసుత హనుమాన్కి, వాసుదేవా. స్వామి వస్త్రగతం ముక్త్వా దివ్య చూడామణిం శుభం ప్రదయో రాఘవో ఏతి సీతా హనుమతే దదా. ఆ సీతాదేవి రామచంద్రుల వారికి ఇమ్మని మణి ఇచ్చింది. మణిని తీసుకున్నారు స్వామి. సీతాదేవికి ప్రదక్షిణం చేశాడు. చేసి అమ్మా నేను వెళ్ళి వస్తానంటే, రాక వచ్చిన అతిథి ఇప్పటి వరకు తనంటే తన ఒక్కరితే కూర్చుని ఏడ్చిది రామకథని చెప్పుకునేది, తనకు తోడు ఒకళ్ళు దొరికారు, అంతే కదండి. ఇప్పుడు డ్యూటీలో జాయిన్ అవుతుంటారు చాలామంది జాయిన్ అవుతారు. ఒక ఢిల్లీ వాడు ఎప్పటి నుంచో ఉంటాడు, ఇప్పటికి తెలుగు వాళ్ళు మాట్లాడిన మాటలు అర్థం అవ్వవు. ఇంకో హిందీ వాడు ఎక్కడ వాసుదేవ్ కృష్ణార్పణ, ఇంకో ఢిల్లీ వాడు ఎవడో వస్తాడు, అప్పుడు వాళ్ళిద్దరు హిందీ మాట్లాడు, వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోతారు, అంతే కదండి. ఎప్పటివరకు మరి సీతాదేవికి ఎవ్వరు కూడా మాట్లాడిన వాళ్ళు వేరు. లంకలో సీతాదేవికి ఎవ్వరు కూడా మాట్లాడలేదు. ఒక్క ఆంజనేయ స్వామి వచ్చారు, చాలా సంతోషించింది. ఏమంటే ఇంకొక 2 రోజులు ఉండొచ్చు కదా, ఇక్కడున్న పళ్ళు కాయలు తింటూ ఇక్కడ కాలక్షేపం చేయొచ్చు కదయ్యా అంటే, అమ్మా నేను ఎంత గమ్మును వెళితే అంత గమ్మును రావాలన్న. ఈ మధ్యలో చెప్పిందిట స్వామికి, యామ్మ ఆయన మొట్టమొదట చిన్న పిల్ల, ఆయన అంటే ఒక పిల్లిలా వెళ్ళారట స్వామి. పిల్లిదా వెళ్తే ఆ స్వామి అన్నారట, ఆంజనేయ స్వామి అమ్మా నా భుజాలు ఎక్కించుకుంటానమ్మా, నిన్ను వెళ్ళిపోతాను, తీసుకుని వెళ్ళిపోతాను అన్నట్టు. సీతాదేవి పక్కా నవ్విందిట. అంటే నువ్వు పిల్లిలా పృషదంశక మాత్రేణ
పృషదంశక మాత్రేనంటే పిల్లిలా ఉన్నాడు ఆంజనేయ స్వామి. పిల్లి లాంటి వాడు నన్ను ఎలా ఎక్కించుకుంటాడని ఆవిడ నవ్వేదిట. అప్పుడు ఆంజనేయ స్వామి తతో వర్ధితు మారేభే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివికాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాళ్ళగాత్రం అంతా పెరిగిపోయాడు స్వామి. తాడి చెట్టు అంత ప్రమాణం పెరిగిపోయాడు. బాబు నమస్కారం అయ్యా, తగ్గు అని చెప్పి ఆవిడ భయపడిపోయిందిట. ఆయన పెరుగుతుంటే భయపడిపోతుంటే తగ్గిపోయేట. అమ్మా ఇప్పటికైనా నమ్మకం కలిగిందా, నేను నువ్వు తీసుకెళ్ళగలవయ్యా, చాలా సంతోషం, నీకు ఆ శక్తి ఉంది, తీసుకెళ్ళగలవు, అన్నీ బాగానే ఉన్నాయి. మన ఇద్దరం వెళుతుంటే రాక్షసులు యుద్ధం చేస్తారు, నేను నీ భుజం మీద కూర్చుంటాను, నువ్వు నన్ను రక్షిస్తూ వాళ్ళతో యుద్ధం చేస్తే యామరపాట్లో నేను కింద పడిపోతే కార్యభంగం అవుతుంది. ఒకవేళ వాళ్ళు నిన్ను ఏమైనా ఇబ్బంది పెడితే అది కార్యభంగం అవుతుంది. నువ్వు చాలా వేగంగా వెళతావు, వానరుడు అంటే వాయుదేవుడు అంతటి వేగంతో వెళతావు, కింద పడిపోతే ఆ వేగానికి నేనేం చెయ్యాలి? కాబట్టి ఇవన్నీ వద్దు. అందులో నువ్వు వేరేవాడు రావణాసుడు ఎత్తుకుని వెళితే మనం ఎత్తుకుని వెళ్ళిపోకూడదు, రాముడే వచ్చి వాడిని సంహరించాలని చెప్పి ఆవిడ చెప్పింది. అందుకని ఆవిడ పతివ్రత. అహల్య ద్రౌపదీ తార సీతా మండోదరీతత పంచకన్యాస్మరే నిత్యం మహాపాతకనాశనం, మహాపతివ్రతలు వాళ్ళు చెప్పింది. వెళ్ళాడు. సరే, ఇప్పటివరకు కూడా ఈ రావణాసురుణ్ణి 4 ఉపాయాలు, ఎవరినైనా లొంగ తీసుకోవాలి అంటే 4 ఉపాయాల ద్వారా లొంగ తీసుకోవాలటండి. తెలుసు కదా మీకు, అవన్నీ తెలుసు కదా. సామ ఉపాయం, దాన ఉపాయం, భేద ఉపాయం, పేర్లు తెలుసు. సామ అంటే ఏదైనా స్థలం విషయం గొడవ వచ్చింది, మాట్లాడుకోవాలి, ఆయన కూర్చోబెట్టి, ఏమండి మీరు ఇలా కొంచెం ఒక అడుగు ముందుకు వచ్చేసారండి, ఇది పద్ధతి కాదండి, మా డాక్యుమెంట్లో ఇది ఉందండి, మీ డాక్యుమెంట్లో చూసుకోండి ఒకసారి అంటే, ఆయన మంచివాడైతే సరేనండి తప్పు అయిపోయింది వెనక్కి వెళ్ళి కడతాం, అది సామం. 2 దానం. కుదరదండి, మేము బోల్ డబ్బులు ఎట్టుకున్నాం, మా డాక్యుమెంట్లో ఇలాగ ఉందండి, పోనీ నాకు 1,00,000 రూపాయలు ఇస్తే నేను వదిలేస్తానండి. దానం. ఆ 1,00,000 ఇచ్చేసి పుచ్చేసుకోవడం. గొడవ ఎందుకు ప్రతిరోజు దెబ్బలాట, లేకపోతే అది ఇలా లోపల పడేస్తుండే, ఇచ్చేసారు. దానం అయిపోయింది. ఇంకా భేదం, మోసం. వీడు ముందుకు వచ్చి వీడు లేనప్పుడు మనం ఇంకోడు ముందుకెళ్ళి గోడ కట్టేయడం, భేదం. అది భేదం, మోసం అన్నమాట. లేదు, దెబ్బలాట, కోర్టు తెలుసుకోండి, నువ్వు రా నేను రా, కోర్టుకు వెళ్దాం, నువ్వు కట్టకు, కొడితే పిటిషన్ వేస్తాను, పోలీస్ కంప్లైంట్, గొడవ, గోల, దండోపాయం. అప్పుడైతే కొట్టుకోవడమే. కాబట్టి ఈ రావణాసురుడు సామంగా మా సీతాదేవిని ఇచ్చేయండి అంటే ఇస్తాడా? ఇవ్వడు. పోనీ వీడికి దానం చేద్దామంటే అపి స్వర్ణమయీ లంకానగరం అంతా బంగారమే. తులం బంగారం ఎంత ఉందండి మీకే తెలుస్తుంది బాగా నాకంటే. 1,00,000 దాటిపోతుంది, ఈ యుద్ధం వల్ల ఇంకా దాటిపోతుంది. కాబట్టి అపి స్వర్ణమయ లంకానగరం తలుపులు బంగారం అంటండి, కిటికీలు బంగారం, మొత్తం అన్నీ బంగారమే. ఇంక వీడికి ఏం మనం దానం చేయగలం? అంతా బంగారం అన్న వాళ్ళకి మనం ఏం దానం చేయాలి? 10 రూపాయలు దానం చేస్తే వాడు ఊరుకుంటాడా? దానం పనికిరాదు, సామం పనికిరాదు, దానం పనికిరాదు. భేదం, వీడిని మోసం చేద్దాం, వీడేమన్నా మోసం చేసి పట్టుకొచ్చాడు. మనకంటే మోసగాళ్ళకి మోసగాడు రావణాసురుడు, కిష్ట కాదు రావణాసురుడు. వీడు మన సీతాదేవిని పట్టుకుని వచ్చాడు కాబట్టి మోసగాడు వీడు. కాబట్టి వీడిని మోసం చేయలేం. ఇంకా చివరి దండోపాయం అని స్వామి నిర్ణయించుకున్నారు. అంటే కొట్టాలి, స్వామి వాడికి కోపం రావాలి. అశోకవనకం ఆ యొక్క పుష్పకవనం నుంచి పట్టుకొచ్చాడు, ఇంద్రుడి యొక్క పుష్పకవనం నుంచి అవన్నీ కూడా పువ్వులు చెట్లన్నీ కొట్టేసరికి పక్షులు లేచిపోయేట. అక్కడ ఉన్నటువంటి 80,000 మంది కింకర్లు వచ్చారట. వాళ్ళందరినీ ఒక్క వేడిని కూర్చోట కూలుస్తూ స్వామి ఈ శ్లోకం అన్నాడు. ఇందాక చెప్పాను కదా జయచ్చితి బలోరామ శ్లోకం, ఇప్పుడు మొదలుపెట్టాడు స్వామి. జయచ్చితి బలోరామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యాన నిహంతా మారుతాత్మజ నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబల్మవేత్ శిలాభిస్తు ప్రహృత పాదపైశ్చాసహస్రశ. ఆ జయమంత్రం చదివి మొత్తం 80,000 మందిని కొట్టేసేట. బాగుందయ్యా, వీడు ఎవడో గట్టిగా ఉన్నాడు. రావణాసురుడు తెలిసింది 80,000 మందిని చంపేశాడా. వెంటనే ప్రహస్తుడు వాళ్ళ మేనమామ కొడుకు ఒకడు ఉన్నాడు, వాడి పేరు జంబుమాలి. ఆ జంబుమాలిని పంపించాడు. ఆ జంబుమాలి వెళ్ళి వీడెవడో నాకు వాలి తెలుసు, సుగ్రీవుడు తెలుసు, అంగదుడు తెలుసు, అలాగే అక్కడ జాంబవంతుడు తెలుసు,
వీడెవడో కోతి కొత్తగా వచ్చాడు, వీడి వానుపాను కావాలి, వీడిని అవకాశం ఉంటే పట్టి బంధించితే వీడు చూడాలనిపిస్తుంది నాకు అన్నాను. వెళ్ళాడు జాబాలి అదే వాళ్ళ జంబుమాలి, వాడు వచ్చిరాడు పెద్ద తాడి చెట్టు పెట్టి వాడు నెత్తిమీ కొట్టేశాడు, వాడు పడిపోయాడు. వెళ్ళి తోరణం మీద కూర్చున్నాడు. మళ్ళీ జంబుమాలి వెళ్ళిపోయాడు. 5 సప్త మంత్రిసుతుల్ని పంపించాడు, 7 మంత్రిసుతుల్ని కొట్టేశాడు స్వామి. 5 సేనాపతులు, విరూపాక్షుడు, యోపాక్షుడు, మకరాక్షుడు, ఆ తర్వాత అతికాయుడు అనేటువంటి 5 సేనాపతులను పంపించాడు. 5 కొట్టేశాడు స్వామి. తర్వాత తన పెద్ద కొడుకు అక్షకుమారుని పంపించాడు, అక్షకుమారుని కూడా కొట్టేశాడు. చిన్నపిల్లవాడు వీడితో యుద్ధం చేయకూడదు అనుకున్నాడు. వాడు కొడుతుంటే ఆకాశంలోకి ఎగిరి వాడు బాణాలు వేస్తుంటే వాడు నవమన్మథాకారుట అక్షకుమారుడు. వాడిని చూసి చాలా సంతోషించాడు హనుమ. వాడు అందానికి సంతోషించాడు, వీర్యానికి సంతోషించాడు, బలానికి సంతోషించాడు. సంతోషించినా సరే ఒళ్ళంతా తూట్లు పడేలా కొట్టేస్తుంటే ఉపేక్షిస్తే లాభం లేదని వాడు పెద్ద మళ్ళీ పైనుంచి ఒక్క ఉరికితే రథంలో ఉన్నటువంటి అక్షకుమారుడు, రథము, గుర్రాలు, పతాకం, సారథి అందరూ భూలోకి వెళ్ళిపోయారు. అంత నుజ్జు అప్పడం అంటారు కదా, అయిపోయాడు. రప్పాడించేసాడు వాడు. అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంద్రజిత్తు వచ్చాడు. ఇంద్రజిత్తు, నాయన నువ్వు చాలా తెలివైనటువంటి వాడివి, భాష అంతా తెలుసున్నటువంటి వాడివి, యుద్ధం అంటే ఇంద్రుడిని జయించబట్టేశావు, వీడెవడో వానరుడు ఎవరికీ లొంగట్లేదు, జాగ్రత్తగా వెళ్ళి వాడిని తీసుకురారా, అవకాశం ఉంటే చంపే, ఇక్కడ తీసుకురాకు, లేకపోతే కట్టి పట్టుకురా అన్నట్టు. సరే నాన్నగారు అని చెప్పి వెళ్ళాడు ఇంద్రజిత్తు. యుద్ధం చేస్తున్నారు. ఆంజనేయ స్వామి ఏ శాస్త్రం ఏ అస్త్రం వేసినా పనిచేయదండి. ఆయనకి ఆ అన్ని అస్త్రాలు ఆయనకి దిగదుడిపే. ఎందుకంటే అందరి దేవతలు ఆయనకు వరం ఇచ్చేశారు. ఆయన ఒకసారి సూర్యుడిని ఆ సూర్యుడిని తినడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో కొడితే కింద పడిపోయినప్పుడు వాయువు వీచిరా అన్నాడు. అప్పుడు మొత్తం గాలంతా ఆగిపోయింది. మనం నీళ్లు లేకపోతే ఉండగలం, అన్నం లేకపోతే ఉండగలం. ఒక 10 నిమిషాలు గాలి ఇక్కడ స్తంభించింది అనుకోండి, ఏమైపోతాం? టా అయిపోతాం. కాబట్టి ఆ వాయుదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి దేవతలందరూ అన్నారట, వియ్యవయ్యా గాలి, తర్వాత నీ కొడుకుని చూద్దాం. నా కొడుకును ముందర బతికిస్తే కండిషన్, నా కొడుకును బతికిస్తే నేను గాలి ఇస్తాను. ఒకసారి అంటే శివప్రసాద్కి తెలిసి ఉంటుంది విషయం. ఒక అండమాన్ మధ్యలో వెళుతుంటే ఒక షిప్ ఆగిపోయింది రండి. షిప్ ఆగిపోతే ఒక ఇంజిన్ అది పనిచేయాలంటే ఇక్కడి నుంచి మెకానిక్లు వెళ్ళాలి. అంత హెలికాప్టర్లో వెళ్ళితే ఆ సముద్ర మధ్యలో ఉంది, వెళ్ళడానికి ఇంకా మరి ఆ షిప్ మునిగిపోతుంది. లేకపోతే ఒక్కొక్కడే ఉన్నట్టు ఆ మెకానిక్ తెలిసినవాడు. ఏశ్రీ గారు వాడిని పిలిచేట, ఎలాగో ఒకలాగా వెళ్ళి అది ఆ మెకానిక్ చేసి రావయ్య అంటే, హెలికాప్టర్ మీద తీసుకెళ్తామయ్య అంటే, ఆయన అన్నట్ట, వెళ్ళిదా సముద్రం మధ్యలోకి, వెళ్ళిదా హెలికాప్టర్ మీద, ఈ హెలికాప్టర్ మధ్యలో కూలిపోతే నా బతుకు ఏమవుతుందండి, నా పెళ్ళం పిల్లలు ఏమవుతారండి అని అడిగట్టు ఆయన. సరే నీకేం కావాలి? ఆ షిప్ బాగు చేయకపోతే వాడిని తిడతారు, పైన సిఎన్ఎస్ తిడతారు, ఏశ్రీని తిడతారు. అయితే మా పిల్లాడికి ఉద్యోగం ఇవ్వండి, నేను వెళ్తాను అన్నట్టు. చూడండి ఎంత కండిషన్ పెట్టాడు. మా పిల్లాడికి ఉద్యోగం ఇవ్వండి, నేను వెళ్తానన్నట్ట. వెంటనే వాళ్ళ పిల్లాడికి వెంటనే ఆన్ ది స్పాట్ ఉద్యోగం ఇచ్చేసారు. ఏసీ సందపట్టి పవర్తో, తన విశిష్టమైన పవర్ కొంత ఉంటుంది. దేశ ప్రాంతం అంతా షిప్పు కంటే కొన్ని కోట్ల షిప్పు, ఒకడు ఉద్యోగం ఇచ్చడం వల్ల పెద్ద పర్వాలేదు లేదు. మొత్తం జీవితాంతం చేస్తే ₹1 కోటి అనడం కష్టం అండి ఉద్యోగం ఇస్తుడికి. సరే అలాగే వాయుదేవుడు కండిషన్ పెట్టాడు, నా పిల్లాడు లేస్తే మీకు అందరికీ గాలి ఇస్తానన్నాడు. ఇంద్రుడు వజ్రాయుధం ఏమి చేయదు, ఆగ్నేయాస్త్రం చేయదు, నాగాస్త్రం చేయదు, వారుణాస్త్రం చేయదు, ఐంద్రాస్త్రం చేయదు, ఏమి చెయ్యవు. సరే అందరు వరాలు తీసుకున్నాడు. ఆంజనేయ స్వామి అలా బలవంతుడైపోయాడు. అందుకని ఆయనకి ఏ అస్త్రం వేసినా చిన్న గడ్డి పిల్లలా ఉండదు. వీడికి ఏ అస్త్రం వేసినా పని చేయట్లేదు. ఇంకా బ్రహ్మాస్త్రం వేస్తాను, అన్నింటికంటే సూపర్ పవర్. ఆ బ్రహ్మోస్ అంటారు, బ్రహ్మోస్ మిసైల్ వేసి మన పాకిస్తాన్ కొట్టేశారు కదా, అలా బ్రహ్మోస్ మిసైల్ కొట్టేశాడు స్వామి. అయితే ఆ వేసిన అస్త్రం బ్రహ్మాస్త్రం అని వీడికి తెలుసు, ఆంజనేయ స్వామికి తెలుసు. పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి ఏం చేస్తారు, ఇక్కడికి లేచి నిలబెడతారు. బ్రహ్మగారు అంతటి వాడు అస్త్రంతో వస్తుంటే నేను ఇలా కట్టుబడి ఉండే నమస్కారం పెట్టి కట్టుబడిపోయాడు స్వామి. కట్టేసింది బ్రహ్మాస్త్రం. కట్టేసిన తర్వాత కింద పడిపోయాడు, కావాలని పడిపోయాడు స్వామి. బ్రహ్మాస్త్రానికి కట్టుబడక్కర్లేదు, బ్రహ్మగారు వరం ఉంది, కానీ గౌరవం, రెస్పెక్ట్. ఇప్పుడు నీకు అన్నీ వచ్చినా సరే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి. అది మొట్టమొదటి నేర్చుకున్నాను. అంటే
అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవిన చత్వారం తస్య వర్ధంతే ఆయు కీర్తి ప్రజాబలం. ఇది ధర్మశాస్త్రం చెప్తుంది. అభివాదనశీలస్య, పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, ఎందుకు పెద్దవాళ్ళే, వాడు చదువు వచ్చినా రాపోయినా వాడు పెద్దవాడు వచ్చాడంటే ముసలివాడు దండం పెట్టాలి మనం. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవిన, ఎప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అన్నారట, ఇంత బలంగా ఉంటావు, అన్ని పనులు చాలా సులువుగా చేస్తావు, నీకు ఎందువల్ల అయ్యా ఇంత బలం అని ఋషీశ్వరులు అడిగారట. నువ్వు విష్ణుమూర్తి అవతారం అని కాదు, ఈ మానవ అవతారంలో ఎందుకయ్యా నీకు ఇంత బలం అంటే, నేను ప్రతిరోజు కూడా వేద విద్వాంసులకు నమస్కారం పెడతాను, వృద్ధులకు నమస్కారం పెడతాను, గోవులకి నమస్కారం పెడతాను, అందువల్ల అయ్యా నాకు శక్తి అన్నట్టు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ఆయనకంటే తెలివైన వాళ్ళు ఉంటారండి. వేద వేద్యే ప్రేమ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అహం వైశ్వానరో భూత్వ, ఆయన నతద్భాసయతే సూర్యో నశశాంకో నపావక యద్గత్వాదని వర్తంతే తద్ధామ పరమం మమ మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనశ్ష్టానింద్రియాణి ప్రకృతిం స్థానికర్షితి శరీరం యదవాప్నోతి యచ్ఛాప్యుత్ క్రామదీశ్వర గృహీత్వైతాన్ని సంయాతి వాయుర్గన్ సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్ర సభూమి విశ్వతో వృత్వ అత్యతిష్ట దశాంగులం. ఆ పరమాత్మను మించినటువంటి వాడు ఎవరుంటాడు? ఆయనే అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవిన. నమస్కారం అండి. ఎవళ్ళొచ్చినా పెద్దవాళ్ళంటే నమస్కారం పెట్టాలి. పెట్టి ప్రత్యక్షే గురవస్తుచ్చ పరోక్షే మిత్రబాంధవ కార్యాంతే దాసభృత్యాచ్చ నపుత్రాపి కదాచన. గురువుగారు ఎవరైనా రోడ్డు మీద కనబడ్డాడు అనుకోండి, ఎక్కడున్నా అనుకోండి, నమస్కారం గురువుగారు అనాలి. ప్రత్యక్షే గురవస్తుచ్చ, గురువు అనేటువంటి వాడు కనబడితే, ప్రత్యక్షంగా కనబడితే నమస్కారం పెట్టాలి. పరోక్షే మిత్రబాంధవ. ఈ సీతగారు ఎవరో పలానా లక్ష్మి గారికి ఉపకారం చేసింది, సీతగారు ఎదురుకుండా మీరెంత ఉపకారం చేశారు అనకూడదు. ఇంకో రాధగారి దగ్గరికి వెళ్ళి ఆ సీతగారు చాలా ఉపకారం చేశారు, పరోక్షే మిత్ర బాంధవ. ఇంకోళ్ళతో చెప్పాలి వాళ్ళ మంచితనం. వాళ్ళ ఎదురుకుండా పొగిడితే నన్ను పొగుడుతున్నారు, వీళ్ళు నేను వేళాకోవడం అనుకుంటుంది ఆవిడ. పరోక్షే మిత్ర బాంధవ కార్యాంతే దాసభృత్యాచ్చ. ఈ మైకు పెట్టిన వాడిని భలే పెట్టారు, ఫస్ట్ పెట్టగానే భలే పెట్టావురా మైకు, నీ వల్ల అయిందిరా, చాలా బాగా పెట్టావురా, బాగా చేసావురా అని ముందర అనకూడదు. ఈ పని అంతా 3 రోజులు పని అయిపోయిన తర్వాత మైకు బాగా పని అయింది, లేకపోతే మధ్యలో ఆగిపోతే వాడు నన్ను పొగుడుతున్నాడు, నేను వెత్తెక్కి కూర్చుంటాడు, మన టిఫిన్ తింటే మన పక్కన కూర్చుంటాడు. అలా ఎవడన్నా పనివాడిని ముందరే పొగడకూడదు. కార్యాంతే దాసభృత్యాశ్చ, పని అంతా అయిపోయిన తర్వాత వెరీ నైస్ సార్ అంటారు. మా చౌహాన్ గారు అనేవాడు, పని అంతా అయిపోతే నీకు మంగళహారతి ఇస్తానని వాడు. ఆయన అంటే ముందరే మంగళహారతి ఇస్తే వీడు పని చేయడు. కార్యాంతే దాసభృత్యాశ్చ నపుత్రాపి కదాచన. అలాగే పుత్రుడిని ఎప్పుడు కూడా అందరు ఎదురుకుండా మా పుత్రుడండి, చాలా పెద్ద ప్రయోజకుడండి అని ఎప్పుడు చెప్పకండి. సాధారణంగా వీళ్ళ పిల్లలు ఎవరైనా డాక్టర్ కానీ పెద్ద ఇంజనీర్ కానీ అమెరికాలో ఉన్నారనుకోండి, వాళ్ళు మొదలు పెడతారు రైలు ఎక్కగానే అని. మీ పిల్లలు ఏం చేస్తారండి అంటే ఫస్ట్ వాళ్ళ పిల్లల్ని అడుగుతారు, మా పిల్లడు అమెరికాలో ఇంజనీర్ అండి ఇలా అని మొదలు పెడతారు. ఎప్పుడు పుత్రుల గురించి పొగడకండి. ఎప్పుడు పుత్రుల గురించి పొగిడితే ఆయుక్షీణం అండి. ఈ మధ్యన వాట్సాప్లో వచ్చింది, అంటే ఇవన్నీ వాట్సాప్లో రాలేదని, అభివాదనశీలస్య ఇవన్నీ శాస్త్రాలు. వాట్సాప్లో జోక్ వచ్చింది. ఒక అమ్మాయి ఇంజనీరింగ్ అయిపోయి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత పక్కింటి ఆవిడ వచ్చింది. పక్కింటి పిన్ని గారు జల్లగా పిల్లలు స్కూల్ నుంచి వస్తే ఆ అమ్మాయి వేరే రాష్ట్రం ఢిల్లీ ఐఐటి నుంచి చదువుకుని వచ్చింది. ఇక్కడ ఏమైనా అసలు కుశల ప్రశ్నలు వేద్దామని వచ్చింది. అమ్మ బాగున్నావా అమ్మా అని అడిగిందిట ఈవిడ. చూసే ఉంటారు మీరు అందరూ. బాగున్నావమ్మా అంటే ఆ పిల్లందిట, ఆంటీ గారు మీకు 2 కండిషన్స్ పెడతాను, ఆ కండిషన్స్ ఒప్పుకుంటే నేను మాట్లాడతాను అందుకే. చెప్పండి ఏం కండిషన్ అండి? నువ్వు బాగున్నావా అని అడిగావు, అక్కడితో వెళ్ళిపోతే పర్వాలేదు. నువ్వు ఏ గ్రూపు అంటే నేను మెటలర్జీ అంటే కంప్యూటర్ సైన్స్ ఎందుకు తీసుకోలేదు? కంప్యూటర్ సైన్స్ తీసుకునే వాళ్ళకి లక్షల ప్యాకేజ్ వస్తుంది, మెటలర్జీ పెద్ద ఉద్యోగాలు, అలాంటి ఉచిత సలహాలు మీరు చెప్పాలనుకుంటే ఒక 10,000 ఇవ్వండి నాకు ముందర. 10,000 ఇస్తే మా మాట వింటాను. లేదు. ఆ తర్వాత మా పిల్లవాడు అబ్బాయి ఉన్నాడు, వాడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగు, వాడికి మంచి ప్యాకేజ్ ఉంది, మీకు పెళ్లి సంబంధం చేస్తాను, మీ అమ్మగారికి అవి సంబంధం చెప్తాను అంది అనుకోండి, అదో 20,000 ఇవ్వండి. ఒక్క నిమిషం, అదో 20,000 ఇవ్వండి, అప్పుడు మీ మాట వింటాను. అలాగే ఆవిడ అడగబోయే ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు ముందరే చెప్పేస్తుంది. జనరల్గా ఇవే కదండి మాట్లాడతాం మనం. అందుకని చూసి వినపడాలి, ఆ మనుషుల ప్రతిస్పందన చూసి మనం మాట్లాడాలి. కృష్ణార్పణ అది కాబట్టి మనం ఎప్పుడూ కూడా
ఉచితంగా అన్ని ప్రశ్నలు వేసేయకూడదు, అబ్జర్వ్ చేయాలి. అసలు ఏమిటి ఈ పిల్ల ఏం చదువు అది మనం చూసుకుని, అంటే లేఖాభిప్రాయం ఊరుకునే గొడవలు, ఊరుకునే దెబ్బలాట్లు, ఊరుకునే మనస్పర్ధలు దీనివల్ల వస్తాయి. మనం ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి వాళ్ళు ఎక్కువ మాట్లాడకూడదు. నవాదం ఉపలంబ్యతే అంటోంది ధర్మశాస్త్రం. వాదానికి ధర్మశాస్త్రం ఆధ్యాత్మిక శాస్త్రం ఒప్పుకోదండి. ఎవరైనా ఇది కరెక్టా అన్నారనుకోండి, కరెక్టేనండి నమస్కారం అండి అని చెప్పారు. అయితే అంటే వాడిని బట్టి అహంకారికి మనం చెప్పకూడదు. ఆచార్య స్వామి చెప్తున్నారు, బ్రహ్మాస్త్రానికి కట్టుబడడానికి ఈ విషయం అంతా చెప్పుకొచ్చాను. ఆయన కట్టుబడ్డం ఎందుకు కట్టుబడి అంటే పెద్దవాళ్ళకి కట్టుబడాలి. నమస్కారం పెట్టి అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపశన చత్వారంతస్య వర్ధంతే ఆయు. పెద్దవాళ్ళకి నమస్కారం పెడితే ఏమొస్తుంది? ఆయుష్ పెరుగుతుందండి. కీర్తి, ప్రజా, ధనం. అంటే నిన్ను పొగిడి వాళ్ళు ఎక్కువ అవుతారు, ధనం పెరుగుతుంది. ఎంత ఈజీ అండి పెద్దవాళ్ళకి నమస్కారం పెడితే. కాబట్టి పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఉండి మీరు అప్పటి నుంచి నమస్కారం పెట్టుకోండి. సరే బాగుంది. ఇలా చెప్పారు. ఆంజనేయ స్వామిని తీసుకెళ్ళారు రావణాసుడి సభలోకి. తీసుకెళ్ళేసరికి రావణాసుడిని చూసి ఏమనాలి ఆంజనేయ స్వామి? ఈ మధ్యలో ఒకటి జరిగిందండి. ఈయన బ్రహ్మాస్త్రంతో కట్టుబడితే మా ఇంద్రజిత్తు వేసినటువంటి బ్రహ్మాస్త్రంతో కట్టుబడింది అని చెప్పి మామూలు వాళ్ళు పెద్ద పెద్ద తాళ్ళు పెట్టి కట్టేశారు. బ్రహ్మాస్త్రానికి ఓ శాపం. బ్రహ్మాస్త్రం ఒక తనకంటే తక్కువదైనా కడితే అది వెళ్ళిపోతుంది. తాళ్ళు బ్రహ్మాస్త్రం కంటే తక్కువే అది వెళ్ళిపోయాయి. అప్పుడు ఇంద్రజిత్తుకి తెలుసు బ్రహ్మాస్త్రం వెళ్ళిపోయిందని, ఆంజనేయ స్వామికి తెలుసు, ఆంజనేయ స్వామి తెలుసు. అయినప్పటికీ కూడా ఆంజనేయ స్వామి కట్లిప్పుకోలేదు. ఈ రాక్షసులు ఎంత మూర్ఖులు అని ఇంద్రజిత్తు అనుకున్నాడు, ఆంజనేయ స్వామి అనుకున్నారు. సరే వెళ్ళాడు. రావణాసుడు చూసి శత్రుపక్షంలో ఉన్నటువంటి సైన్యాన్ని చూసి అహో రూపం అహో ధైర్యం అహో రాక్షస రాజస్య, ఆయనకి కేవలం ఈ కులకాంతల్ని తీసుకురావడం అనేటువంటి గుణం లేకపోతే సాక్షాత్తు ఇంద్రుడితో సమానం అయిపోతాడు అని ఆంజనేయ స్వామి వారిని సంతోషించారు ఆ రావణాసురుని చూసి. రావణాసుడు అన్ని ప్రశ్నలు వేశాడు. ఎందుకు వచ్చావంటే నేను ఇలాగ రాముల వారు పంపగా వచ్చాను, ఇలాగ సుగ్రీవుడు పంపగా వచ్చాను, నిన్ను సంధి చేసుకుని సీతాదేవిని ఇస్తే సంతోషం అన్నాడు. ఇప్పటివరకు రావణాసుడికి ఇతబోధ చెప్పిన వాడు లేడు. వెంటనే వీడిని చంపేయండి అన్నాడు. అప్పుడు విభీషణస్తు ధర్మాత్మ ఆయన లేచాడు. లేచి అన్నయ్య దూతను చంపకూడదయ్యా, మన అంబాసిడర్స్ పాకిస్తాన్ మనకి గొడవ అవుతున్నా మన అంబాసిడర్స్ అక్కడ ఉంటారు, మన ఎంబసీ, కానీ వాళ్ళని చంపేరు, వాళ్ళు చంపకూడదు ఇంటర్నేషనల్లా. కానీ దూతగా వచ్చిన వాడిని చంపకూడదయ్యా. మరి ఏమిటి వెయ్యాలి? శిక్ష వెయ్యాలి. ముండనం, గుండు కొట్టించడం, వాతలు పెట్టడం, గుండు కొరిగించడం, గాడిద మీద ఊరేగడం, ఇవి శిక్షలు చేయొచ్చు. కోతులకు తోకంటే ఇష్టం అని చెప్పి తోక కాల్చేసేది. తోక కాల్చేస్తే ఈయన అనుకున్నాడు చాలా చల్లని శీతల. సీతాదేవి మరొక అద్భుతమైనటువంటి శ్లోకాలు ఇక్కడ 4 శ్లోకాలు చదువుతుంది. ఆ శ్లోకాలు చదివిన తర్వాత మా గోపి గారా ఆయన వారు ఇందాక ఏదో చెప్పారు, అది చదువు. యజ్జస్తి పతి శుశ్రూష యజ్జస్తి చరితం తప యదిచాత్ శాకపత్నిత్వం. ఎసెన్స్ ఉన్నటువంటి శ్లోకాలు మా గురువుగారు శ్రీభాష్య అప్పలాచార్యులు వారు బాగా అందరికీ చెప్పి శ్లోకాలు మీ అందరికీ విశదీకరిద్దాం. సంతోషంగా అవి చెప్తుంటే నాకు సంతోషం. ఇంతమందికి ఆ స్వామి చెప్పినటువంటి వాల్మీకి రాసినటువంటి అద్భుత అన్ని శ్లోకాలు ఉంటాయి దాంట్లో ఎసెన్స్. అవి మాత్రమే మీకు చెప్తాను. అంతే చెప్పాలంటే మనకు 40 రోజులు కావాలి. తర్వాత మురళీమోహన్ గారు మీరు అందరూ అనుకుంటే 40 రోజులు చెప్పుకుందాం తర్వాత సర్వత్. ఇది ఒక్కటి చెప్పారు. యజ్జస్తి పతి శుశ్రూష యజ్జస్తి చరితం తప యదిచాత్ శాకపత్నిత్వం సీతోభవ హనుమత. నేనే ఏకపత్ని వ్రతురాయినైతే, రాముడే ఏకపత్ని వ్రతుడైతే హనుమంతుడు తోక చల్లగా ఉండాలి. ఎదికించి ధనుక్రోశ తస్య మయ్యస్తి ధీమత ఎదివా భాగ్యశోషమే సీతోభవ హనుమత. రాముడు ఏనాటికైనా వచ్చినని తీసుకెళ్తాడు అనేటువంటిది నిజమైతే, ఇప్పటివరకు తీసుకెళ్ళలేదు కదా, రాముడు వస్తాడు అనేటువంటిది నిజమైతే హనుమంతుడు తోక చల్లగా. సవిజానాతి ధర్మాత్మ సీతోభవతు యదిమాం తారయేదార్య సుగ్రీవ సత్యసంగ్రహ అస్మాత్ దుఃఖాపు సంరోధాత్ సీతోభవ హనుమత. సుగ్రీవుడు ఏదో పేరుకే పంపించాడా వానర్ని, లేదు రాముడిని సీతని కలుపుదామని నిశ్చయమైనటువంటి అభిప్రాయం కలిగిన వాడైతే హనుమంతుడు తోక చల్లగా ఉండాలని చెప్పి. హనుమంతుడు తోక చల్లగా ఉంది. ఆయన అనుకున్నట్ట మా నాన్న వాయుదేవుడు, అగ్నిదేవుడు ఆగ్నేయంలో ఉంటాడు, వాయుదేవుడు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా అందుకు కాల్చలేదేమో అనుకున్నట్ట. కాదు, సీత అగ్ని సంభవ. ఆవిడ వల్ల చందన శీతల ద్రుమంలా ఉందట. చల్లగా నాకు ఈ తోక మండుతోంది కాలట్లేదేమిటి అనుకుంటున్నట్ట. వెంటనే ఈ తోకను పట్టుకొని మొత్తం లంకానగరం అంతా విభీషణుని యొక్క గృహం తప్పించి మొత్తం లంకను కాల్చేసేట్టు. అయ్యయ్యో ఎంత బుద్ధి పొరపాటు చేశాను, సీతాదేవి అశోకవనంలో ఉంది ఆవిడని కాల్చిపోతుందేమో అని వెళ్ళి చూశాడు.
తోకలు ఆర్పుకుని. సీతాదేవి కాలలేదు. మళ్ళీ ఇక్కడొకసారి కాలలేదు, అక్కడ అగ్ని ప్రవేశంలో ఒకసారి కాలలేదు. సీత అగ్ని పునీత, ఆవిడని ఎవరు కాల్చలేరు. అంత శక్తి ఉంది. ఎందుకంటే ఉండంటే అది పతివ్రత లక్షణం. భర్త ద్వారా అంటే మనకి జాతికి లక్షణం. ఇప్పటికి ఇవ్వాలంటే నువ్వెంత జుట్టు పట్టుకున్న వాళ్ళంటే ఆవేళ కొట్టేసాను రావణాసురుని విజయశాంతి లేక కాదు. అదేంటంటే రాముడే వచ్చి పరికాడు. భర్త అనుగుణం, భర్తానుసారాన్ని. అంటే పత్తి ఎలా ఉండాలంటే భర్త యొక్క మాటకి, భర్త యొక్క పరిశ్రమకి అనుగుణంగా ఉండాలని జాతికి చెప్పడానికి అణిగిమణిగి ఉంది ఆవిడ. ఆవిడ శక్తి లేక కాదు. నువ్వు పిహెచ్డి చదవచ్చు, లాయర్ చదవచ్చు, మీ ఆయన చిన్న డాక్టరేట్లో ఉద్యోగం చేయొచ్చు, కానీ మీ ఆయన అంత దాకా చిరంజీవి ఏం చెప్పిన వాట్ ఫుడ్ అలా అనుకోకూడదు. అంటే మనం సంసారాలు నిలబడి, అందుకనే ఇండియాని చూసి మిగిలినటువంటి దేశాలు ఇంకా ఈ సంసారం అనుకుంటే ఇక్కడ వరకు అయింది. తర్వాత ఆ స్వామి ఈ విశేషం అంతా వానరులకు చెప్తాడు, శ్రీరామచంద్రుడు చెప్తాడు. తర్వాత చివరిలో రామ పట్టాభిషేకంలో 4 శ్లోకాలు చదివి, ఈ రామ పట్టాభిషేకం చదివితే కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం. రామాయణం వింటే ఏమొస్తుందండి అంటే, ఎన్ని శ్లోకాలు చెప్పకండి మాకు, మీ పేరేంటి? రఘురామ్ గారు అడిగారు. అంటే అన్ని శ్లోకాలు కాదండి, ఒక్క శ్లోకం చెప్పండి రామాయణంలో అంత ఎసెన్స్. అంటే రామాయణం వింటే ఏమవుతుందంటే కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వం భువిచార్థ సిద్ధిం. ఓం రామ్ రామాయ నమః. కుటుంబ వృద్ధి, కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం ఆయుష్య వృద్ధిం సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం. ఎవడైతే వింటాడో, ఎవడైతే చదువుతాడో, ఎవడైతే చెప్తాడో, ఎవడైతే షూటింగ్ తీస్తుంటాడో, శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వం భువిచార్థ సిద్ధిం. భూమిలో ఉన్నటువంటి అన్ని అర్థసిద్ధులు కలుగుతాయి అని చెప్పి రామాయణం మనకు చెప్పింది. యజ్ఞప్రసాదం కింద మనకి ఇచ్చారు. ఇవి మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాగితాలు మనకి ఏదైనా పంచుతాయంటే నాకు కావాలంట. అదే షోకాజ్ నోటీస్ వచ్చింది అనుకోండి, పోలీస్ నోటీస్ వస్తే ఎవడ తీసుకోడు. కాబట్టి ఈ మామూలు కాగితాలు అంటే అందరు తీసుకుంటారు. అంటే మా ఆఫీస్లో అక్కడ ఉండేవాడు, ఏదైనా కాగితం వస్తే నాకు కాపీ కావాలనేవాడు. కర్మకాల వాడికి ఒక రోజు షోకాజ్ నోటీస్ వచ్చింది, అది కూడా కాపీ కావాలంటారు. ఈ కాగితాలు మాత్రం అందరికీ ఇస్తారండి. శ్రీకృష్ణ శతనామ స్తోత్రం, శ్రీహరిని ఆరాధించు వివిధ వ్రతములు ఇప్పుడు నీకు చెప్తానని కుంజలుడు పలుకుతాడు. పద్మపురాణాంతర్గతం. విష్ణోర్నామ శతస్యాపి ఋషిర్బ్రహ్మా ప్రకీర్తితః ఓంకారో దేవతా ప్రోక్త ఛందోనుష్టుప్ తథైవచ. అనుష్టుప్ ఛందలోనే రాశారు. అనుష్టుప్ ఛందస్సు అనగానే 32 అక్షరాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అనుష్టుప్ ఛందస్సు మనకి 24 ఛందస్సులు ఉంటాయి. అనుష్టుప్, త్రిష్టుప్, గాయత్రి, తర్వాత ఆ జగతి, మహాజగతి, ఇలాంటివి. ఆ వేళ మనకి చివలాపల్లిలో గాయత్రి మంత్రం చెప్పినప్పుడు 24 యొక్క మనకి ఛందస్సులు చెప్పాను. దాంట్లో అనుష్టుప్ ఛందస్సు ఇది. సర్వమికాస సంసిద్ధే మోక్షేచ వినియోగక అస్య విష్ణు శతనామ స్తోత్రస్య. అంటే విష్ణుమూర్తి యొక్క 100 నామాలు. బ్రహ్మ ఋషి, దీనికి బ్రహ్మగా ఋషి. విష్ణుర్దేవత, ఇది అర్చిస్తే విష్ణుదేవతను మనం అర్చిస్తాం. అనుష్టుప్ ఛంద, ఇది రాసింది అనుష్టుప్ ఛందలో ఉంది. సర్వకామ సముర్జర్జం సర్వపంప క్షయార్దే వినియోగ. అన్ని పాపాలు పోగొట్టడానికి చేస్తున్నాం. నమామ్యహం ఋషికేశం కేశవం మధుసూదనం. ఆ స్వామి యొక్క నామాలు చెప్తున్నారు, నేను నమస్కరిస్తున్నాను. నమామ్యహం ఋషికేశం. ఋషికేశుడు అంటే ఇంద్రియాలను నిగ్రహించేటటువంటి వాడు. కేశవం, కహ ఈశ కేశవ, మన కేశీ అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడు. మధుసూదన, మధు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడు. సోదనం సర్వదైత్యానం నారాయణ నరత్సవం జయంతం విజయం కృష్ణం అన్వంతం వామనంతదా. వామనావతారం గురించి చెప్పారు. విష్ణుం విశ్వేశ్వరం పుణ్యం విశ్వాధారం సురార్చితం. ఆ విష్ణుమూర్తే ఈ విశ్వానంతరికి ఆధారం. అనఘం, పాపాలు లేనటువంటి వాడు. అఘము అంటే పాపము, అనఘము అంటే పాపాలు లేనటువంటి వాడు. తమఘాగంతారం నరసింహం శ్రియప్రియం. నరసింహుడైన శ్రియప్రియం లక్ష్మీదేవి యొక్క భర్త. శ్రీపతిం శ్రీధరం శ్రీదం శ్రీనివాసం మహోదయం. శ్రీపతి ఆయన సాక్షాత్ శ్రీ అంటేనే లక్ష్మీదేవి. శ్రీపతిం ఆ లక్ష్మీదేవి యొక్క భర్త. శ్రీధరం లక్ష్మీదేవిని వక్షస్థలంలో వివరించినవాడు. శ్రీదం మనకి లక్ష్మీదేవిని ఇచ్చేటటువంటి వాడు. శ్రీనివాసం ఆ శ్రీ లక్ష్మీదేవిని ఉంచుకున్నటువంటి వాడు. అదే హృదయంలో మహోదయం
బాగా పెద్దది. శ్రీరామం మాధవం మోక్షం క్షమారూపం జనార్దనం సర్వజ్ఞం సర్వవేత్తారం సర్వదం సర్వకామదం మహోదయం సర్వదం సర్వనాయకం, అందరికీ నాయకుడు. హరిర్హరది పాపాని దుష్ట చిత్తాన్ని వెరిపి. హరి అంటే హరి అని 2 అక్షరంలో హరించిన పాపములు అంబుజనాభ. హరి అంటేనే మనలో హరి అనండి ఒకసారి అందరూ. హరి హరి ఎక్కడి నుంచి వచ్చింది? బొడ్డులోంచి వచ్చింది. హరిర్హరది పాపాని దుష్ట చిత్తాన్ని వెరిపి. హా అనేటువంటిది నాభిలోంచి వస్తుంది. పాపాలన్నీ నశించాలని హరి అని 2 అక్షరములు హరించును పాపములు అంబుజనాభ. హరిం మురారిం గోవిందం. మూల అప్పారావు గారు ఆయన ప్రింట్ చేశారు. ఇది రాసిన వారు వ్యాసుల వారండి. సరే, హరిం మురారిం గోవిందం పద్మనాభం ప్రజాపతిం ఆనందం జ్ఞాన సంపన్నం జ్ఞానదం జ్ఞానదాయకం. జ్ఞానాన్ని ఇచ్చేటివాడు అచ్యుతుడు. చ్యుతి అంటే మన అందరికీ చ్యుతుంది. 100 ఏళ్ళు కాకపోతే 100 ఏళ్ళు బతుకుతాను, శతమానం బతు అని దీవిస్తారు. ఇప్పుడు శతమానం బతు శతాయు పురుష శతేంద్రియ శివేంద్రియ 100 ఏళ్ళు బతకాలి. 100 ఏళ్ళు ఎందుకంటే నడుగుతూ లిప్పుతూ పడు ಒಂದು వయసులో ఉన్నప్పుడే. అనాయాసాన మరణం వినాదేన్యైన జీవితం దేహాంతే తవ సాధ్యం. దేహిమే పరమేశ్వర అనుకోండి. వయసులో ఉండగానే ఓపికగా ఉండి తిరగలిగినాడు 100 ఏళ్ళు ఉండండి. ఓపిక ఇంకోటి సర్వీస్ చేయించుకుంటే మనం ఉండడానికి ఇష్టపడకూడదు. అలాగే ఇక స్వామి చెప్పారు అచ్యుతుడు. స్వామికి ఒక్కడికే పేరు, విష్ణుమూర్తికి ఒక్కడికే అచ్యుతుడు. మిగిలిన వాళ్ళందరూ చ్యుతులువే. చ్యుతి అంటే నాశనం, అచ్యుతుడు అంటే నాశనం లేనటువంటి వాడు. సబలం బలం కలిగినటువంటి వాడు. చంద్రం చల్లని చూపు చేసేటటువంటి వాడు. చక్రపాణిం పరాపరం యుగాధారం జగజ్యోనిం బ్రహ్మరూపం మహేశ్వరం. బ్రహ్మరూపంలో ఉన్నటువంటి మహేశ్వరుడు ఆయనే. ముకుందంతం సంవైకుంఠమేకరూపం జగత్పతిం వాసుదేవం మహాత్మానం బ్రహ్మణ్యం బ్రాహ్మణప్రియం. బ్రాహ్మణులు అంటే ఇష్టపడేవాడు. బ్రాహ్మణుడు అంటే ఈశావాస్యమిదం సర్వం యత్కింత జగత్యాన్ జగతు తేన చెక్కేన బుంది చామగ్దక్క స్థితితోనని అందరిలో పరమాత్మను చూసేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు బ్రాహ్మణుడు. వాసనాత్ వాసుదేవస్య వాసుదంతే జగత్రం విష్ణు సహస్రంలో చెప్తారు. అందరి హృదయాల్లో ఉండేటటువంటి విష్ణుమూర్తిని ఎవడైతే చూస్తాడో వాడు వాసుదేవుడు. గోప్రియం గోవులంటే ఇష్టం, గోహితం. అందుకనే అమ్మవారు కూడా పులిన్న గోవింద సర్మ కోడారై వెల్లుం సీర్ గోవింద అనే పదం 27వ పాసులో చెప్తుంది. తర్వాత ఇంకొకటి 28వ పాసులో గోవింద ఉంటుంది, 29వ పాసులో గోవింద ఉంటుంది. గోవింద అంటే గో అంటే కిరణాలు, కిరణాల వల్ల వికసించేటటువంటి వాడు గోవిందుడు. గోవులంటే ఇష్టమైన వాడు. గోవులంటే వేదాలు, వేదాల చేత విందుడు తెలియబడినవాడు కాబట్టి గోవిందుడు. ఇలాంటి అద్భుతమైన స్తోత్రం. ఎవరైతే త్రికాలంతో జపేన్మచ్చో నీతో నీవే స్థిత, ఎవరైతే 3 రాత్రులు 3 పగళ్ళు 3 సార్లు కూడా చదువుతారో వాళ్ళకి అశ్వమేధ బలం వస్తుంది. తస్యజాతే నాత్ర సంశయ. ఇది వారు ఇప్పుడు ఇచ్చారు. నాకు అనుకోకుండా వచ్చిన నా బుద్ధికి వచ్చినటువంటి స్ఫురణ మాత్రం మీకు చెప్పాను. ఇంకా దీంట్లో చాలా అర్థాలు ఉంటాయి. వాసుదేవ చెప్పండి. ఆంజనేయ స్వామి వారు ఇక్కడ సీతాదేవి అనే వృత్తాంతం అంతా పట్టుకెళ్ళి ఆ రాముల వారు చెప్తే రాముల వారు తిరిగి అక్కడి నుంచి వచ్చి సేతువుని కట్టి అక్కడ రామరావణ యుద్ధం జరుగుతుంది. పెద్ద యుద్ధం. దాంట్లో కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, మహోదరుడు, అతికాయుడు, మహాపార్షుడు, మకరాక్షుడు ఇలాంటి రాక్షసులందరూ కూడా నిహతులవి. చివరికి రావణాసుడు సంహరించబడలేదు అంటే అగస్త్యుల వారు వచ్చి అక్కడ ఆయనకి ఇది ఉపదేశిస్తారు. ఏంటంటే ఆదిత్య హృదయం ఉపదేశిస్తారు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే సింధజాస్తం 107వ సర్గ. అటువంటి సర్గను ఉపదేశించి అంటే ఎవరైతే త్రిరాచమ్య శిచుర్భూత్వా ధనురాదాయ వీరవ్యాన్ రావణం ప్రేక్షిష్టాత్మ యుద్ధాయ సంపాగమత్. ఎవడైతే 3 రాత్రులు దీని గురించి చదువుతాడో వాడికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చాయి. అంటే ఒంట్లో బాగోలేకపోతే, ఆరోగ్యం బాగోలేకపోతే ఆదిత్య హృదయం చదవమంటారు. అందుకని ఆదిత్య హృదయం చదివినటువంటి వాడికి సూర్యోపాసన. ఇదివరకు స్త్రీ తైల మధుమాంసాన్ని ఎక్కరోత్రి ఎవేర్తిని అంటారు. ఆదివారం నాడు స్త్రీ, మధువు, మాంసం ఈ 3 ముట్టుకోకూడదని మనకి శాస్త్రం చెప్పింది. కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత సండే అని చెప్పి పెట్టి మన ధర్మాన్ని కొంచెం ఇబ్బంది పెట్టారు. ఇప్పటికే చాలా మహాత్ములు అవి పాటిస్తారు. ఎవరైతే ఈ ఆదిత్య హృదయం చదివారు స్వామి, చదివిన తర్వాత స్వామి గారు రావణాసురుని సంహరించడం, తర్వాత రాముడు తిరిగి తీసుకురావడం, పట్టాభిషేకం చేయడం జరిగారు. ఆ పట్టాభిషేకంలో 4 శ్లోకాలు చదువుతాను. ఈవేళ వారు చెప్పినట్టు వివాహ శుభదినోత్సవం రోజున ఫ్యామిలీని పట్టుకెళ్ళి సినిమాకి వెళ్ళచ్చు. లేకపోతే అంటే ఉదాహరణకు చెప్తున్నాను, చాలామంది అదే కదా పెట్టుకుంటారు. అంటే మేము ఎప్పుడు కూడా చెన్నజీర స్వామి వారి ఆశ్రమంలోకి వెళ్ళి అక్కడ పేద విద్యార్థులకి అక్కడ కొన్ని సామాన్లు ఇస్తూ ఉంటాం. ఎవ్రీ ఇయర్ మాకు అది ఒక కార్యక్రమం. అయితే ఈవేళ మనకి ఇక్కడ కార్యక్రమం ఉండడం వల్ల వచ్చి రేపు ఆదివారానికి పోస్ట్పోన్ చేశాను. ఆ కార్యక్రమం కూడా ఉంటుంది నాకు. శ్రుత్వా హనుమతో వాక్యం యథావదాశం
రాతిప్రీత్ సమాయుక్య వాక్యముత్తర నిత్యపుష్ప నిత్యఫల తర్వాస్కంద వృషిత కాలే వర్షిత పర్జన్య పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్నే దాని సర్వతః. ఆ శ్రీరామచంద్ర పట్టాభిషేకం చేసుకుంటే సాక్షాత్తు మహేంద్రుడే కిరీటాన్ని పంపించినటువంటి కిరీటం 5 వరకు వాళ్ళ ముత్తాతలకు ఇచ్చారు. అదే పెట్టుకున్నారు స్వామి. తర్వాత వంశానుపరంగా తర్వాత ఇంద్రదేవుడు వాయుదేవుడి చేత మాల పంపించాడు. ఆ మాలను పట్టుకొచ్చారు. 400 నదులు తర్వాత 5 సముద్రాల యొక్క నీళ్లు ఆ స్వామి పట్టుకొచ్చారు. ఆ స్వామి పట్టుకొస్తే అవన్నీ కూడా అభిషేకం చేశారు. తర్వాత మాలాజ్వలంత పుష్పం కాంచనించత పుష్కరం రాఘవాయుధతో వాసవేన ప్రచోదిత. ఆ యొక్క ఇంద్రుడిచ్చినటువంటి ఆ ఆలయాన్ని ఆ ఆభరణాన్ని రాముల వారు అలంకరించుకున్నారు. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా రిటర్న్ గిఫ్ట్ అంటారు కదా, పెళ్ళికి వెళ్తే రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. ప్లాస్టిక్ డబ్బాయో స్టీల్ డబ్బాయో లేకపోతే పేరు రాసి మరీ ఇస్తారు. అవి ఇవ్వాలి కదా మరి ఈ వానరులందరికీ కూడా. ఆయన ఏం చేశారంటే అర్కరసి ప్రతీకాసం కాంచనీమణి విగ్రహం సుగ్రీవాయ సజన్ దివ్యం ప్రాయం. సుగ్రీవుడికి బంగారు మాల ఇచ్చారటండి. రాముడు వెనకాల వెళ్తే మనకు కూడా వచ్చింది కదా 10 తులాలు. కాబట్టి ఇప్పటికీ వస్తుంట. సుగ్రీవాయ సజన్ దివ్యం ప్రాయచ్చన్మనుజగ్రహం వాలిపుత్రద్విమాన్ అంగదం మణిప్రవృష్టించ ముక్తాహారం. ముత్యాలతో కూడినటువంటి సముద్రం మధ్యలో ఆల్చిప్పల్లో ఉండేటువంటి ముత్యాలతో కూడినటువంటి హారాన్ని అంగదుడికి ఇచ్చారట. తర్వాత అముత్యమాల కంఠం హారం జనకనందిని అనేక మాలలు అందరికీ ఏ వానరులు అయితే సేవ చేశారో వాళ్ళందరికీ ఇచ్చారట రిటర్న్ గిఫ్ట్స్. అయిన తర్వాత మంచి హారాన్ని పట్టుకొచ్చి సీతాదేవికి ఇచ్చట. ఇచ్చి అన్నారట ప్రదేహి శుభకేదేహి యస్య తుష్టాసి భామిని, నీకు ఇష్టమైనటువంటి వాడికి ఇయ్యమ్మ అంటే ఆవిడ పట్టుకెళ్ళి ఆంజనేయ స్వామికి ఇచ్చట. పౌరుషో విక్రమ బుద్ధి యస్మిన్నేతాని సరస ఆంజనేయ స్వామి వారికి ఇచ్చట. అలా అందరికీ ఇచ్చిన తర్వాత విభీషణ్ అన్నారట, అయ్యా నువ్వు ఎప్పుడు పూజించుకుంటే కులధనం ఆ యొక్క శ్రీరంగనాథుడు నాకు ఇచ్చి అన్నారట. పట్టుపో అన్నట్ట. రాముడి దగ్గర లో అనేటువంటిది ఉండదు. ఇచ్చేశారు. ఆ రంగనాథుడిని ఇచ్చారు. పట్టుకుని వెళ్ళిపోయాడు స్వామి. అది శ్రీరంగంలో ప్రతిష్ఠించారు. ఇప్పటికీ దక్షిణ దిక్కు చూస్తుంటుంది అది. తర్వాత అక్కడ నిత్యపుష్ప నిత్యఫల తర్వాత స్కంద విసరహ. యువరాజు కింద లక్ష్మణుడిని ఉంచమంటే ఆయన వద్దన్నారు. భరతుడిని నియోగించారు. నిత్యపుష్ప నిత్యఫల తర్వాత స్కంద విస్తృత. రామరాజ్యంలో ఎప్పుడు పళ్ళు కాయలు అన్నీ కూడా విశాలంగా పళ్ళు కాయలు ఎప్పుడు పండేవిట చెట్లకి. మామిడి పళ్ళు ఒక వేసంకాలంలో కాదు శీతాకాలంలో కూడా దొరికేవిట. భ్రాతృభిసహిత శ్రీమాన్ రామో రాజ్యం కార్యేత్ దశవర్ష సహస్రాణి దశవర్షస్థాని చ భ్రాతృభిసహిత శ్రీరామో రాజ్యం కార్యేత్ ఆది కావ్యం యదో ఆయుష్యం రాజ్య విజీకయం ఇచ్చార్షం పురం వాల్మీకి నాపరం ఎప్పుడే శృణ్యాల్లోక నరాత్పాపాద్విముచ్చిదే. ఎవరైతే దీన్ని పఠిస్తారో ఎవరైతే దీన్ని చదువుతారో నరులు పాపం నుంచి విముక్తి చెందుతారు. పుత్ర కామాస్తుపుత్రాన్వై ధనకామోధనాన్ని చ లభతే మనుజోలోక సుత్వా రామాభిషేచనం. ఎవరైతే రామాభిషేచనం ఇచ్చారో వారికి అన్ని జరుగుతాం. మహీం విజయితే రాజా రిపుంచ ప్రతిష్ఠితి రాఘవేణ యథామాత సుమిత్ర లక్ష్మణేన చ భరతేన యుగేకేయి జీవపుత్రాస్తదాస్య భవిష్యంతి ఆనంద సర్వపుత్ర సంయుత శ్రుత్వా రామాయణమిదం దీర్ఘం ఆయుష్యవిందతి రామస్య విజయం చేయవ సర్వం అక్లిష్టకర్మణ. జరగని పనులు ఎవరైనా ఉంటే రామాయణం పారాయణ చేసినటువంటి వాడు, ప్రత్యేకించి సుందరకాండ కూడా పారాయణ చేస్తుంటాను నేను. కార్డులు ఇస్తాను రాంబాబు. అందరూ ఎవరికైనా సుందరకాండ పారాయణ లేకపోతే గుళ్ళో సామూహిక పారాయణ పెట్టుకుందాం అంటే పొద్దున్న 7 గంటలకు వస్తే 12 గంటల వరకు అవుతుంది పారాయణ. ఆ వేళ ఏమిటి ఏర్పాడంటే తర్వాత చెప్తారు. అలాగే ఎవరైతే రామాయణం చదువుతారో వారికి విజయం అక్లిష్ట కర్మణ కష్టమైనటువంటి కార్యాలన్నీ కూడా అయిపోతాయి. ఆ తర్వాత సమాగమ వాసంతే. ఎవడైనా మన ఇంట్లోంచి మన పిల్లాడు వెళ్ళిపోయాడు పారిపోయాడు, ఎప్పుడో వెళ్ళిపోయాడు 10th క్లాస్ పోయిందని ఎక్కడో ఉన్నాడు. ఇది నిజంగా జరిగింది. మేము ఒకళ్ళ ఇంట్లోనూ, ఇది వాస్తవం, ఒకళ్ళ ఇంట్లోనూ రామాయణ సుందరకాండ చదవడానికి వెళ్ళాను. అంటే చెప్పచ్చు చెప్పకూడదు, వారు ఆయన అంతిమ కులస్తులు. ఆయన అన్నారు, ఎందుకంటే మరి మీరు రామాయణం వాళ్ళ ఇంట్లో అందరు క్రిస్టియన్స్, ఈయన ఒక్కడే రామాయణం అంటే ఇష్టం, రామాయణం పఠించేస్తాను. వాళ్ళు మాకు తెలియదు రామాయణ పారాయణ రమ్మన్నారు, వెళ్ళిపోయాను, చదివేస్తున్నాను. గారెలు అప్పాలు అంటే మీరే చేసి పెట్టండి గురుగారు అన్నారు, తీసుకొచ్చాను, వెళ్ళాను, పారాయణ అయిపోయింది, నైవేద్యం పెట్టారు. ఆయన చెప్పాడు, చిన్నప్పుడండి మా నాన్నగారు మా అమ్మగారు వెళ్తుంటే నేను రైల్వే స్టేషన్లో మన వదిలేసి వెళ్ళిపోయారట. మళ్ళీ వెతికితే ఎవరో వచ్చి ఒక క్రిస్టియన్ ఫాదర్ ఆయన పెంచుకున్నారు, క్రిస్టియన్లు పెంచుకున్నారు, క్రిస్టియన్ భార్యని ఇచ్చేసారు, పిల్లలు కూడా పుట్టేశారు, పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు పెద్ద పిల్లాడు పెళ్ళి అవ్వాలంటే ఆయన మాత్రం ఎప్పుడు రామాలయం ఎప్పుడు చర్చికి వెళ్ళేవారు కాదట. ఎంతసేపు రాముడు అంటే ఇష్టం. వాళ్ళ నాన్నగారు అసలైన తండ్రి రాముడు అంటే ఇష్టం వాళ్ళ నాన్నగారికి.
రాముడు భక్తి వచ్చింది అని తెలియకుండా, చూడండి వంశానుపరంగా. అయితే ఇప్పుడు రామాయణం చదువుతున్న వల్ల అసలు ఎవరో తను తెలుసుకున్నట్టు 50 ఏళ్ళ తర్వాత తన వాళ్ళు ఎవరో తెలుసుకుని రాజమండ్రిలో ఉన్నారని వెళ్ళారట. వెళ్తే వాళ్ళందరూ వాళ్ళ అన్నయ్యలు వాళ్ళందరూ గాఢాలింగం చేసి కళ్ళం పట్టి నీళ్లు పెట్టుకుని అన్నీ చేసి ఇక్కడ ఉండిపోయి ఎలాగంటే నాకు ఒక ఫ్యామిలీ ఉంది, మాకు మీ హిందువులు కాదు, మేము క్రిస్టియన్స్ అయిపోయాం, ఇవన్నీ చెప్పుకొచ్చితే ప్రవాసాంతే రామాయణ ఫలితం వల్ల నాకు ఇలా జరిగిందండి అని ఆయన చెప్పారు. తర్వాత ఆయన ఎప్పుడు ప్రతి ఏడాది కానీ నాకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు రమ్మంటారు, ఒక్కసారి వాళ్ళ ఇంట్లో ఏదో ఒక కార్యక్రమం చేయండి గురుగారు అంటారు. ఆయన వాళ్ళ ఇంట్లో అందరూ క్రిస్టియన్స్, వాళ్ళ ఇంట్లో అందరూ ఈయనొక్కడికే రామాయణం అంటే ఇష్టం. అంటే అదే చెప్పుకొచ్చారు, శ్రద్ధ సమాగమం ప్రవాసాంతే లభతే చాపి బాంధవై. ఎవరన్నా అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే దొరుకుతారు. శ్రవణేన నరా సర్వే ప్రియంతి సంపృతాం వినాయకస్య శామ్యంతి గృహే తిష్టంతి చేయి. గృహంలో ఉన్నటువంటి వినాయకాలన్నీ కూడా చదువుతాయి. ప్రణమ్య శిరసాని ఏమంటే మేము ప్రతిరోజు చదవలేమండి, ఈ పుస్తకం కొనుక్కోండి, చదవండి, రోజుకు ఒక్క శ్లోకం చదవండి, ఆ పుస్తకాన్ని టేబుల్ మీద పెట్టండి, ఒక పుష్పం వేయండి, దానికి నమస్కారం పెట్టండి, నువ్వు తిని పాలో పెరుగో దీనికి నైవేద్యం పెట్టండి, నమస్కారం పెట్టండి, అది సంతోషం. ఒక్క శ్లోకమైనా చదువుతా అనిపిస్తుంది, ఒక్క శ్లోకమైనా. ఇంకా ఏమన్నారు ఇందాక చెప్పాను కదా, ఆదిదేవో మహాబాహు హరినారాయణ ప్రభు సాక్షాద్రామో రఘుశ్రేష్ఠ శేషో లక్ష్మణుచితే. సాక్షాత్తు ఆదిశేషువే లక్ష్మణుడు, రాముడు సాక్షాత్తు నారాయణమూర్తి. కుటుంబ వృద్ధిం ధన ధాన్య వృద్ధిం శ్రీయచ్చ ముఖ్య సుఖముత్తమంచ శృత్వా సమం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి పర్వం భువిసార్థ సిద్ధిం. ఈ భూలో ఎన్ని సంపదలు ఉంటాయి అన్నీ జరుగుతాయ్యా. ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాత్రికం బుద్ధికరం సుఖంచ శ్రోతవ్యమేతన్నియమేన సద్భి ఆఖ్యాన ఓజస్కర్మర్దికామై యామేతత్ ప్రవృత్త ఆఖ్యానం భద్రమస్తుమే ప్రవ్యర్థ విశ్రబ్దం బలం విష్ణో ప్రవర్ధత. అందరూ కళ్ళు మూసుకుని చేతులెత్తి చెప్పండి, బలం విష్ణో ప్రవర్ధతాం, బలం విష్ణో ప్రవర్ధతాం, బలం విష్ణో ప్రవర్ధతాం. విష్ణుమూర్తి యొక్క బలం పెరగాలి, ధర్మ బలం పెరగాలి. యామేతత్ భగవత విష్ణు దేవాస్ సర్వే దృష్టింది గ్రహణాత్ శ్రవణాత్తదా. ఎవరైతే రామాయణాన్ని ప్రజెంట్ చేస్తారు, 4 రోజులు రామాయణం చేస్తారు, గురుగారు రామాయణం తీసుకోండి అని ప్రజెంట్ చేసినా సరే పుణ్యంట. రామాయణ గ్రహణాత్ రామాయణ శ్రవణాత్ తుష్యంతి పితృస్తదా. పితృదేవతలు సంతోషిస్తారు. పితృదేవతలు సంతోషిస్తేనే ఇంట్లో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పెళ్ళిళ్ళు బాగా జరుగుతాయి. లేకపోతే ఏదో లవ్ మ్యారేజ్ అని అలాగా జరిగిపోతుంటాయి. కాబట్టి రామాయణం పితృదేవతల అనుగ్రహం ఉండాలండి ఎప్పుడు కూడా. పితృదేవతల అనుగ్రహం ఉంటేనే చెప్పాను కదా, పితృదేవతల వసురుద్ర ఆదిత్యులు అని చెప్పుకొచ్చాను నేను. ఆ వసురుద్ర ఆదిత్య ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటేనే మన ఇంట్లో కార్యక్రమాలన్నీ కూడా పుత్రులు పెరగడం అని శతమానమతి శతాయు పురుష ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం 100 సంవత్సరం దీర్ఘమాయు అని చెప్పి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇది చెప్పుకొచ్చి లేకైంది, ఇది చూసి రాసినా చాలు. అంటే చూసి కాపీ చిన్నప్పుడు రాసేవారు కదా, రామాయణం ఒక్కొక్క శ్లోకం చూసి ఇంట్లో రాసినా చాలా పుణ్యం. అయితే రామ 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 అని శ్రీరామ రామకోట రాసిన పుణ్యమే అని చెప్పుకొచ్చి రామాయణ కాని చెప్పారు. ఈ 3 రోజులు అసలు ఎలా జరుగుతుంది అనుకున్నా అసలు కుదరదు, ఇదంతా కొట్టేశారు, తినేశారు, ఇవన్నీ అన్నారు. సరే ఏదో తినడం అంటే అదే, ఇదంతా చాలా అన్డెవలప్డ్గా ఉంది, మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తారు అన్నారు. అయితే సరే అనుకోకుండా మనకి స్వామి కల్పించాడు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, పాలించరామమ్ము పట్టాభిరామ, దయచూడ రామమ్ము దశరథ రామ, శ్రీరామ జయ రామ జయ జయ 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 రామ. బోలో శ్రీరామచంద్ర పరమాత్మకు, సీతామాయికి, పవనసుత హనుమాన్కి, వాసుదేవ. ఈరోజు గురువుగారిది 30వ పెళ్లి రోజు.
అందరూ ఒకసారి గట్టిగా తప్పలు కొట్టి ఆయనకి శుభాకాంక్షలు చెప్పాలి. శతమానం భవదాయ పురుష సతేంద్రయ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. వివాహ శుభదన శుభాకాంక్షలు గురువుగారు. ఈ ఇందాక చెప్పినట్టుగా గురువుగారు ఇందాక చెప్పారు 100 సంవత్సరాలు ఆయురారోగ్య భోగభాగ్యములతో ఉండాలని గురువుగారు చెప్పారు. అది భగవత్ కృపతో. దానికి పరమేశ్వరుడు చెప్పాడు, త్ర్యంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేమామృతాతు. దానికి గురువుగారు అర్థం చెబుతారు, ఏం లేదు, పరమేశ్వరుడు పరిపూర్ణంగా ఆయురారోగ్యాలతో నన్ను ఉండేలా చూడుతండి. దోసకాయ తీగ నుంచి ఎలా వచ్చేస్తుందో అలాగా, అంటే ఇందాక చెప్పినట్టుగా గురువుగారు 100 సంవత్సరాలు చివరిదాకా ఆ ఆరోగ్యంతో ఉండి ఆ తొడుము నుంచి, అంటే ఈ జీవితం నుంచి నన్ను తప్పించి నీ పాదాల దగ్గర ఉంచు అని దాని అర్థము. అటువంటిది ఆయన యొక్క వివాహ మహోత్సవ శుభదినమున ఈ యొక్క కార్యక్రమం మన దగ్గర, మన అంతటి యొక్క భాగ్యము, ఆయన యొక్క ఆశీస్సులు మనం పొందడం. స్వస్తి.